Yeah, hi all, good evening. I'm audible. Please confirm through chat. Good evening, everyone. Yeah, good evening. How are you guys? How is your weekend? అంటే ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కదా. ఈవెన్ థర్స్డే కూడా క్లాస్ ఇంపాక్ట్ అయింది. ఆ రెండు సెషన్స్ నేను ఈ వీకెండ్ సాటర్డే సండే తీసుకుంటాను. డోంట్ వరీ. లైనెక్స్ కొన్ని కమాండ్స్ పెండింగ్ ఉన్నాయి. ఐ విల్ టేక్ ఆన్ వీకెండ్స్. హౌ ఆర్ యూ గైస్? ఎలా అయిపోయిందా సెలబ్రేషన్స్? వినాయక చవితి సెలబ్రేషన్స్ అయిపోయినాయా? టెల్ మీ. ఈ రోజు నుంచి మనం డెవాప్స్ టూల్ స్టార్ట్ చేద్దాం. ఆల్ డన్. ఓకే, ఇంక నుంచి అయినా రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్, నేను సాటర్డే నైటే సండే జనరల్ అవేర్నెస్ పెట్టాం కదా. సాటర్డే నైటే నేను బెంగళూరు వచ్చేసాను. ఓకే, సాటర్డే నైటే నేను బెంగళూరు వచ్చేసాను. ఓకే, కన్ఫర్మ్. యా, ఓకే, ఫైన్, నో ప్రాబ్లం గైస్. ఈ రోజు నుంచి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ప్రాక్టీస్ చేయండి. గిట్ కంప్లీట్ అయిపోయే లోపు లైనెక్స్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ని ఫినిష్ చేయండి. గిట్ కూడా చాలా కమాండ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క కమాండ్ని మనం ప్రాజెక్ట్స్లో ఎలా యూజ్ చేస్తుంటాం, నాకు ఎక్కడ యూజ్ అయింది, మీరు పుల్ రిక్వెస్ట్లు ఎలా రేస్ చేయాలా, ఎలా అప్రూవల్ తెచ్చుకుంటుండాలి, మెర్జ్ కాన్ఫిగ్స్ వస్తే ఎలా చేస్తుండాలి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద థింగ్ డెవలప్మెంట్ టీమే చేస్తుంటారు, కానీ ఇప్పుడు డెవాప్స్ వాళ్ళకి కూడా మనకి మన రిపోలో అంటే మన సోర్స్ కూడా అంతా డెవలపర్ రాసిన కూడా అంతా గిటప్లో మెయింటైన్ చేస్తుంటాం కదా. అక్కడ మన డాకర్ ఫైల్స్, అలానే మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏదైనా ఉన్నా కానీ, క్యూబర్నెటిస్ యామెల్ ఫైల్స్, యాన్సిబుల్ ప్లే బుక్స్ అన్ని గిటప్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాం. గిటప్ కానీ, బిట్ బకెట్ కానీ, గిట్ ల్యాబ్ కానీ చాలా టూల్స్ ఉంటాయి. మోస్ట్ పాపులర్ వన్ గిటప్ చెప్తున్నాను అనమాట. ఆ గిటప్ గురించి మీరు తెలుసుకోకుండా నెక్స్ట్ నేను ఏ ప్రాజెక్ట్లో కోడ్ అక్కడి నుంచి ఇంటిగ్రేట్ చేసినా కానీ, ఏ సిఐసిడి టూల్ ఇంటిగ్రేట్ చేసినా కానీ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. టోటల్ 7 సెషన్స్ జరుగుతాయి గిట్ అండ్ గిటప్. టోటల్ 7 సెషన్స్ అంటే వీక్ 5 ఉంటాయి, నెక్స్ట్ వీక్ 2 సెషన్స్ ఉంటాయి. టోటల్ 7 సెషన్స్ జరుగుతాయి. ఒక 10 to 15 days నేను చెప్పేటువంటి టూల్స్ ఎందుకు చేస్తున్నామని మీకు ఒక ఐడియా ఉండకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే జెన్కిన్స్ సిఐసిడి టూల్ స్టార్ట్ చేస్తానో ఎప్పుడైతే జెన్కిన్స్ సిఐసిడి టూల్ స్టార్ట్ చేస్తానో అప్పుడు ఖచ్చితంగా మీకు ఎంటైర్ ఫ్లో కూడా అర్థమైపోతుంది, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్ని టూల్స్ని. ఓకే, అప్పుడు మీకు ఎండ్ టు ఎండ్ ఫ్లో కూడా అర్థమవుతుంది. యా, థ్యాంక్ యూ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. Let me share my screen. Yes, let me try to open the whiteboard. Let me scroll up. Yeah, fine. Guys, I committed strictly. నేను ప్రీవియస్ మార్నింగ్ బ్యాచ్లో నేను కమిట్ అయ్యాను. మార్నింగ్ మన బ్యాచ్ టైమింగ్ వచ్చేసి 6:45 AM స్టార్ట్ అవుతుంది. 6:45 AM, మీది వచ్చేసి 7:30 నైట్, 7:30 PM. ఓకే, 1 minute అంటే 7:30 అయినాక 1 పడుతుంది కదా, 31 లోపు సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా 6:45 అయిపోయి 6:46 పడుతుంది, సెషన్ స్టార్ట్ అయిపోతుంది. క్లాసు జరగకపోయినా మీరు లేట్గా జాయిన్ అయినా నేనేం చేయలేను. ఎగ్జాక్ట్గా సెషన్ స్టార్ట్ అవుతుంది 7:30కి. ప్లీజ్ ట్రై టు జాయిన్ ఆన్ టైం. ఓకే, అది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి కూడా, ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి. ఓకే, నేను 7:35 7:40 జాయిన్ అవుతున్నానంటే సెషనే క్యాన్సిల్ చేస్తాను, కానీ మీ 10 minutes టైం కూడా ఐ విల్ నాట్ వేస్ట్. మీ 10 minutes టైం కూడా నేను వేస్ట్ చేయను, వెయిట్ చేయించను కూడా. కావాలంటే లాస్ట్లో డిస్కషన్స్ దగ్గర ఆగదాం, కానీ సెషన్ మాత్రం టైం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. క్లియర్? హరిగే సార్ క్లియర్? 7:30 అంటే 7:30 స్టార్ట్ అయిపోద్ది, అంతే. మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఎగ్జాక్ట్గా టైము ఫాలో అవ్వండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ డెమోలో నేను ఒక ఫ్లో చెప్పాను, చాలా టూల్స్ అన్నీ ఉంటాయి అనేసి. మనకి డెవలప్మెంట్ టీము, డెవాప్స్ వాళ్ళు, క్యూఏ వాళ్ళు, డిబిఏ వాళ్ళు అందరూ వీళ్ళంతా వీళ్ళంతా ఒక సెంట్రల్ ప్లేస్ కనెక్ట్ అవుతారు గైస్. సెంట్రల్ ప్లేస్కి కనెక్ట్ అవుతారు. ఓకే, దే విల్ నాట్ షేర్ ద కోడ్ విత్ హెల్ప్ ఆఫ్ టీమ్స్ కానీ, స్కైప్ కానీ, వేరే యాప్స్ ద్వారా కోడ్ కానీ అటువంటి డిస్కషన్స్ ఎప్పుడు షేర్ చేయరు. ఏదైనా కోడ్ షేరింగ్ జరుగుతుందనంటే ఒక ప్లేస్ నుంచి కోడ్ షేర్ జరుగుతుంది. దానికోసమే మనకి మార్కెట్లో గిట్ హబ్ పాపులర్ టూల్. గిట్ హబ్ గిట్ హబ్ అనేటువంటి టూల్ ఉంది. ఈ గిట్ హబ్ అనేటువంటి టూల్ నేర్చుకోవడం వల్ల మనం కోడ్ని ఎలా మెయింటైన్ చేయాలి,
ఓకే, ఈ టూల్ గురించి మీరు 7 డేస్లో మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఓకే, గిటబ్ ఈజ్ ఏ గిటబ్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అండ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఇది. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద ఎస్ఎం టూల్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సోర్స్ కోడ్ని ఎక్కడైతే మేనేజ్ చేస్తానో ఆ టూల్ గిటబ్. గిటబ్ ఈజ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. గిటబ్ ఈజ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ ఎంటైర్ సోర్స్ కోడ్. డెవలపర్ రాసినటువంటి కోడ్ని కానీ వేర్ వీఆర్ స్టోరింగ్ అవర్ ఎంటైర్ సోర్స్ కోడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ place, that is called as one place, right? That we are calling it as a GitHub. Okay, in market, in market, similar to GitHub, similar to GitHub repositories, we have many like Bitbucket. Okay, Bitbucket, Bitbucket. Okay, GitLab. Okay, even old one TVS, and SVN also old one. This is CFS and GitHub also there. Like this, many tools are there in the market. Like this, many tools are there in the market. But why we are focusing? We are not discussing all, guys. We are not discussing all. Why I need to focus only at least one tool? మీకు ఖచ్చితంగా ఏదో ఒక టూల్ అయితే తెలిసి ఉండాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ అట్లీస్ట్ వన్ టూల్. సిఐసిడి టూల్స్ చాలా ఉన్నాయి, బాంబు ఉంటుంది, జెన్కిన్స్ ఉంటుంది, అన్నీ చెప్తా ఉన్నాను అనుకో, ఓన్లీ సిఐసిడి నేర్చుకోగలరు. ఒక్కొక్క డొమైన్లో ఇండివిజువల్గా ఒక టూల్, మోర్ పాపులర్గా ఉన్నటువంటి టూల్ పిక్ చేసుకొని చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, హియర్ ఆల్ ద డెవలప్మెంట్ టీమ్ మెంబర్స్ వాళ్ళు రాసినటువంటి కోడ్ అంతా మనం కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కోడ్ని మనం తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఏదో ఒక డెవ్ ఎన్విరాన్మెంటో ఏదో ఒక ఎన్విరాన్మెంట్లే ఆ కోడ్ని ఎలా డిప్లాయ్ చేయాలో నేను డెమో ఫ్లో కూడా చెప్పుకున్నాను. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు, స్టార్టింగ్లో ఉన్నారు, యు ఆర్ ఎట్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని టూల్స్ అన్నీ నేర్చుకుని వచ్చి ఫైనల్గా నోటిఫికేషన్స్ అన్ని సెండ్ చేసి ఇక్కడంతా కాన్ఫిగరేషన్ అంతా ఇన్ఫ్రా మొత్తం నేర్చుకొని మళ్ళీ ఎలా సెటప్ చేయాలా ఇదంతా నేర్చుకుంటే, ఈ ఫ్లో నేర్చుకుంటే డెవాప్స్ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. డెవాప్స్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఓకే, ఈ వీక్లో మీకు ఆల్రెడీ సినారియో ప్లేగ్రౌండ్లో క్వశ్చన్స్ను కూడా యాడ్ చేస్తున్నాను. డేటా గ్యాదర్ చేశాను లైనెక్స్లో కొన్ని క్వశ్చన్స్. సినారియో ప్లేగ్రౌండ్లో కూడా మీరు డేటాని యాక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లైనెక్స్ ఇంకా 2 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వీ స్టాప్ దట్. ఓకే, ఫైన్. చెప్పండి, మీరు ఇంటర్నల్గా ఫీల్ అవ్వండి. ఓకే, గిటబ్ ఈజ్ ఏ SCM tool. It will help us to store our source code, configuration file, Docker files, Ansible playbook, even Terraform scripts also we are maintaining in the GitHub repositories only. GitHub only. Okay, Prashant, in market I am seeing Git and GitHub. What is the difference? In market many people are telling Git and GitHub. Git and GitHub they are telling. Okay, what is the actual difference, Prashant? Okay, what is the actual difference? Git and GitHub they are telling. Okay, Git is a CLI. Git is a CLI, command line interface. GitHub is a GUI, graphical user interface. మీరు గిట్ కమాండ్స్గా నేర్చుకుంటే, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ గిట్ కమాండ్స్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ గిటబ్ ఆల్సో నీకు సేమ్ యాక్టివిటీ. ఈవెన్ బిట్బకెట్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్. ఈవెన్ గిట్లాబ్ ఆల్సో. గిట్ ఈజ్ ఏ కామన్ ఫర్ ఆల్ ద GUIs గైస్. గిట్ ఈజ్ ఏ కమాండ్ లైన్. ఇక్కడ నువ్వు ఎంటర్ చేసేటువంటి కమాండ్స్ ఇక్కడికి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. నీ లోకల్లో నువ్వు రన్ చేసేటువంటి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని అంటే, లెట్ మీ టేక్ మై కీబోర్డ్. ఓకే, ఇఫ్ యు సీ, let me try to open git bash. Yeah, git bash. Okay, this is the CLI, command line interface. ఇక్కడ నువ్వు కమాండ్స్ ఫైర్ చేస్తుంటాం కదా మనం. ఓకే, కమాండ్స్ మనం ఇక్కడ ఫైర్ చేస్తుంటాం కదా, దిస్ ఇస్ ద CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. GUI అని అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, యువర్స్ ఈస్ B5, రైట్? సారీ, B6. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే, ఓకే, ఇఫ్ యు సీ హియర్ B6, సి దిస్ ఈస్ ద GUI. ఓకే, గిట్ ఈజ్ ఏ CLI. ఫ్రమ్ CLI వీఆర్ కనెక్టింగ్ టు GUI. CLI నుంచి కనెక్ట్ అవుతాం. ఓకే, కమాండ్ లైన్
interface, command line interface. GitHub is a place. GitHub is a place where we are storing our entire source code. Where we are storing entire source code. Okay, fine. అలానే ఈ డిఫరెన్స్ జస్ట్ సిఎల్ఐ జియో అని గుర్తుపెట్టుకోండి. మన కమాండ్స్ అన్ని ఫైర్ చేసి యూఐ అంతా ఆపరేట్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ గైస్. నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా గిట్టు ఐ స్టాప్డ్ మై స్క్రీన్. ఎప్పుడు కూడా నేను 2 to 3 కమాండ్స్ డైరెక్ట్గా కమాండ్స్ ఫైర్ చేయడం ఇప్పుడు కూడా అలా చేయొద్దు. ఒక టూల్ గురించి మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ థియరీ చూడాల్సిందే. దాని తర్వాత దాని అండర్స్టాండింగ్ ఎక్కడెక్కడ యూస్ చేసుకోవాలో చూసుకోవాలి. నేను డైరెక్ట్గా గిట్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా నేను గిట్ కమాండ్స్ చెప్పను. గిట్ కమాండ్స్ అన్ని బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేయాలా, ట్యాగ్స్ని ఎలా క్రియేట్ చేయాలా, ఓకే, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ఎలా స్విచ్ అవుతూ ఉంటాం, ట్యాగ్స్ని ఎలా రిమూవ్ చేయాలా, ఎన్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా రిజాల్వ్ చేయాలా, గిట్ రీబేస్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి, పుల్ అంటే ఏంటి, గిట్ లాగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక్కటేసారి నేర్చుకోకూడదు. ఎప్పుడు కూడా ముందు గిటప్ అడ్మినిస్ట్రేషన్ రావాలి. అంటే యూఐని ఆపరేట్ చేయడం మీకు తెలియాలి. యూఐని ఆపరేట్ చేయడం తెలిస్తే జియూఐని ఆపరేట్ చేయడం, కమాండ్స్ ఫైర్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఈజీగా. అది మా ఫ్లో. టుడే ఐఎమ్ డిస్కసింగ్ గిటప్ అడ్మినిస్ట్రేషన్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. టుడే ఐఎమ్ డిస్కసింగ్ గిటప్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నువ్వు గిటప్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫామ్ చేయాలి అని అంటే, గిటప్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేయాలని అంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. నా సజెషన్ ఏంటంటే గైస్, నువ్వు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా, అది ప్రోగ్రామింగ్ అయినా ఆటోమేషన్ అయినా ఏదైనా కానీ నీ బ్రెయిన్లో అల్గారిథం రన్ అవ్వాలి. నీ బ్రెయిన్లో ఏం రన్ అవ్వాలి? అల్గారిథం. నువ్వు లాంగ్ రన్లో గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ అని అంటే నీ బ్రెయిన్లో అల్గారిథం రన్ అవ్వాల్సిందే. నీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు కస్టమర్ అని కాదు, ఒక ఇంటర్వ్యూలో అయినా లేదు ఎక్కడైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏదైనా జనరల్ ఫ్యామిలీలో ఏదైనా ఏదో ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నీ బ్రెయిన్లో అల్గారిథం ట్రిగ్గర్ అవ్వాలి. అల్గారిథం అని అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అసలు ఏంటి అల్గారిథం? ఇప్పుడు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం స్టేట్మెంట్. ప్రాబ్లం ఏంటి? రైట్ ఏ సి ప్రోగ్రామింగ్ కోడ్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers. write a write a write a program to perform multiplication, for example, to perform multiplication. Okay, this is the problem statement. డైరెక్ట్గా కోడ్ రాయకూడదు ఎప్పుడు కూడా. డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను నేను ఎలా చేయాలని. ఏదైనా కానీ ఇప్పుడు డాకర్ ఫైల్ కూడా క్యూబర్నెటిస్ యామల్ ఫైల్ కూడా ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంకి కోడ్ రాయాలని అంటే ఏం చేయాలా? డైరెక్ట్గా మీకు తెలుసు సి లాంగ్వేజ్లో అయితే వాయిడ్ మెయిన్ అని ఇలా రాసి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 ఇలా డిక్లేర్ చేసి, ఓకే, ఇంట్ సి ఈక్వల్ టు ఏ స్టార్ బి అని ఇచ్చి, ఓకే, మల్టిప్లికేషన్ చేసి ప్రింట్ పర్సంటైల్ డి కామా సి అని ఇలా డిస్ప్లే చేస్తాం. ఇలా నువ్వు డైరెక్ట్గా కోడ్ రాయొచ్చు. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి నువ్వు చేయగలిగావు. ఒకవేళ పెద్ద ప్రాబ్లం అయితే ఒకవేళ 40-30 స్టెప్స్ ఉంటాయి. అప్పుడు ఇలా డైరెక్ట్గా కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి ఎక్కడ పోతానో నీకు ఫ్లో తెలియదు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఓకే మల్టిప్లికేషన్ కాబట్టి నువ్వు చేయగలిగావు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్, పెద్ద ప్రాబ్లం అనుకో, అప్పుడు ఏం చేయాలి? స్టెప్స్ రాసుకోవాలి, అల్గారిథం తెలియాలి నీకు. స్టెప్ 1 ఏం చేయాలా? రీడ్ ఏ కామా బి వాల్యూస్, 2 వాల్యూస్ని రీడ్ చేయమన్నాడు. స్టెప్ 2 ఏం చేయాలా? మల్టిప్లై బోత్ ద వాల్యూస్. ఓకే, అండ్ స్టోర్ ఇంటూ అనదర్ వేరియబుల్. ఓకే, ఇంకా స్టెప్ 3 ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత డిస్ప్లే ద రిజల్ట్. అంటే ఏ స్టెప్ ఏం చేయాలని నీకాడ క్లారిటీగా ఉండాలి. ఇది చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ కాబట్టి ఓకే,
ఫైన్. కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ప్రాజెక్ట్లో కానీ ఏదన్నా ఒక టాస్క్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా వర్కౌట్ చేయాలి, ఆ టాస్క్ని ఎలా ఫినిష్ చేయాలని నీ బ్రెయిన్లో అల్గర్థం లేకపోతే చాలా కష్టపడాలి. ఎస్ సార్ నో మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలి అని అంటే నాకు మ్యాప్ ఉండాలి. ఓ, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం కేఆర్పురం వెళ్ళాలి. ఆ కేఆర్పురం నుంచి మళ్ళా హస్కోటి, హస్కోటి నుంచి అంటే నీకు ఒక మ్యాప్ ఉంటుంది నీ బ్రెయిన్లో. అలా ఉంటేనే డ్రైవ్ చేయగలవు. ఏదో ర్యాండమ్గా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నావు అనుకో, ఒక ప్రాసెస్ లేకుండా ఎక్కడికి వెళ్తావో కూడా నీకు తెలియదు. అల్గారిథం అని అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలనంటే మల్టిపుల్ స్టెప్స్ రాస్తుంటాం. ఓకే, మల్టిపుల్ చాలా అల్గరిథమ్స్ ఉంటాయి. నేను అల్గరిథం డిఎస్ఏ చెప్పడం లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్పాను. ఓకే. ఓకే. ఇలానే ఇలానే మన గిటప్ ఆర్గనైజేషన్ కూడా మనం మెయింటైన్ చేయాలి గైస్. మన గిటప్, నేను ఇందా చెప్పాను కదా గిటప్ అన్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఒక గిటప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక గిటప్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. అది నేను చెప్తాను ఈరోజు ఎలా క్రియేట్ చేయాలో చేయండి. మీకు ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, గిటబ్ అకౌంట్ క్రియేట్ చేయండి. గిటబ్, ఓకే, టుడేస్ డేట్ ఈస్ 1st September గైస్. టుడేస్ డేట్ ఈస్ 1st September. పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్, సమ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ మైట్ బి రికార్డింగ్. ఓకే, టుడేస్ డేట్ ఈస్ 1st September 7:47 టైం. ఓకే, ఎందుకంటే డెమో టైంలో ఎవరో మెసేజ్ పెట్టారు, ఈజ్ ఇట్ లైవ్ ఆర్ రికార్డింగ్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్లోకి లాగిన్ అవుదాం. ఓకే, లాగిన్ అవుదాం. చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇది చేద్దాం. సెకండ్, ఆ గిటబ్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ స్టెప్లో ఏం చేద్దాం అంటే ఆర్గనైజేషన్ని క్రియేట్ చేద్దాం. ఆర్గనైజేషన్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలా అన్నీ నేను చెప్తాను. లైవ్లో చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ, డోంట్ వరీ. ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశాను. ఓకే, థర్డ్ స్టెప్ ఏం చేయాలా, థర్డ్ స్టెప్ ఏం చేద్దాం, ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఓకే, డిబిఏ టీము, డెవాప్స్ టీము, క్యూఏ టీము, ఓకే, అలా మల్టిపుల్ టీమ్ ఉంటాయి. సెక్యూరిటీ టీము ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ టీము, డెవలప్మెంట్ డెవలప్మెంట్ టీము. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్. నేను చూపిస్తాను ప్రాక్టికల్గా, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ డెవాప్స్ టీము, డెవాప్స్ టీము ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేకెన్ డెవాప్స్ టీము వల్ల. ఓకే, థర్డ్ స్టెప్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు క్రియేటెడ్ టీమ్స్, యూ నీడ్ టు క్రియేటెడ్ టీమ్స్. ఓకే, ఆ టీమ్స్, ఆ టీమ్స్లో పర్సన్స్ ఉండాలి కదా. ఇప్పుడు డెవాప్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, డెవాప్స్ డెవలప్మెంట్ టీమ్ అని ఒక ఇద్దరు, ఒక 7 members 10 members వీళ్ళు ఉంటారు కదా. ఈ పర్సన్స్ని యాడ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏంటి, యాడ్ ద పర్సన్స్ ఇంటూ టీమ్స్. ఇప్పుడు నేను మీ ఐడీస్ తీసుకుంటా, యాడ్ చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తుంటా అని. సరే, ఈ డెవాప్స్ వాళ్ళకి డెవలప్మెంట్ టీమ్కి వీళ్ళ కోడ్ అంతా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిపాజిటరీస్ అని క్రియేట్ చేస్తాం. మనం ఏం క్రియేట్ చేస్తాం, రిపాజిటరీస్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఈ ఈ ఫ్లో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, లైవ్లో చేసినప్పుడు అర్థం అవుతుంది, డోంట్ వరీ. రిపాజిటరీస్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో రిపాజిటరీని క్రియేట్ చేశాను. జియో బిల్లింగ్ అని ఒక రిపాజిటరీని క్రియేట్ చేశాను కావాలని, జియో బిల్లింగ్ అని. ఈ జియో బిల్లింగ్కి ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, ఎవరెవరికి మనం యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు. ఓకే, ఈ టీంకి యాక్సెస్ ఇవ్వాలా, ఈ టీంకి కూడా యాక్సెస్ ఇవ్వాలా, టీమ్ వైజ్ ఇవ్వచ్చు, యూజర్ లెవెల్లో ఇవ్వచ్చు. ఓకే, డెవలప్మెంట్ టీమ్, దిస్ ఇస్ టీము, దిస్ ఇస్ టీము, దిస్ ఇస్ టీము. ఓకే, ఒక రిపాజిటరీస్ని క్రియేట్ చేసి యాక్సెస్ ఇవ్వడం అయింది. ప్రాక్టికల్గా చూద్దాం ఈరోజు. బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద లైనెక్స్, సారీ, గిట్ అండ్ గిటప్ గిట్ కమాండ్స్ నేను ఫైర్ చేసే ముందు ఈ సెటప్ అంతా చేసుకోవాలా. నువ్వు కంపెనీలోకి వెళ్తే చేసేసి ఉంటుంది, ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి, టీమ్స్ రెడీగా ఉంటాయి, గిటప్ అంతా రెడీగా ఉంటుంది. కానీ కానీ నా సజెషన్ ఏంటంటే మీకు ఇవన్నీ తెలిస్తే నథింగ్ గిటప్, తర్వాత నేను చెప్పే కమాండ్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి కూడా. నువ్వు గిటప్ ఆపరేట్ చేయడం కూడా ఈజీ అయిపోద్ది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్, క్రియేట్ క్రియేట్ గిటప్ అకౌంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, క్రియేట్ గిటప్ అకౌంట్, క్రియేట్ క్రియేట్ గిటప్ అకౌంట్, క్రియేట్ గిటప్ అకౌంట్. క్రియేట్ అయిన తర్వాత ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వు. ఓకే,
సెకండ్ స్టెప్ ఎలా చేద్దాం, ప్రాక్టికల్గా చేద్దాం. సెకండ్ ఏం చెప్పండి, టెల్ మీ, వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ యూ నీడ్ టు డూ? వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ యూ నీడ్ టు డూ బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్? టెల్ మీ, కమ్ ఆన్ గైస్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆర్గనైజేషన్. Okay, create an organization. Okay, what is third step? Third step, create teams. Okay, I will create the teams also. I will create the teams also. Fourth step, add users to the team. Add, okay, add members to team. Add members to team. What is fifth step? Create a repository. Create a repository. Repository is the place where we are storing our data. Create a repository and give access to and give access to access to users or గ్రూప్స్ కానీ యూజర్స్ కానీ యాక్సెస్ ఇవ్వు. ఇది ఈరోజు అజెండా మంది. దాని తర్వాత అన్ని డిలీషన్ కూడా చూపిస్తాను ఎలా చేస్తాం, క్లీనప్ కూడా. డోంట్ వరీ. మీరు ఇటువంటి నోట్స్ రాసుకోవాల్సినటువంటి బటన్ ఉండదు. ఈ స్టెప్స్ థియరిటికల్గా యూ మైట్ నాట్ అండర్స్టాండ్ గైస్. అంటే ఏదో కన్ఫ్యూజన్ ఉంటాయి, కొత్త కొత్త టర్మ్స్ ఉంటాయి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డెవాప్స్. బట్ ఓకే, ఫైన్. ఓకే, ఇక్కడ వచ్చి చూసారంటే మీకు కేకే డెవాప్స్ B6 అనేటువంటి రిపాజిటరీ ఉంటుంది. github.com కేకే డెవాప్స్ B6 అని ఉంటుంది రిపాజిటరీ మీది. ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంటుంది. రిపాజిటరీస్లో గిటబ్ నోట్స్ ఇక్కడ అప్డేట్ చేస్తుంటా. ఇక్కడ లైనెక్స్ నోట్స్ ఏడు ఉంటుంది. ఇంకా 2 సెషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా యాడ్ చేస్తాను నేను. ఇక్కడ కొంచెం బ్యాక్కి వెళ్ళామంటే ఇలా గిటబ్ నోట్స్ ఏడే ఉంటుంది. గిటబ్ నోట్స్ ఈరోజు డే 1 జరుగుతుంది కదా, డే 1 ఫోల్డర్ ఓపెన్ చేస్తే డే 1 ఫోల్డర్లో notes.md ఫైల్ ఉంటుంది. ఈ MD ఫైల్స్ కూడా నేను ఎలా క్రియేట్ చేసినా మొత్తం ఉంటుంది. ఇక్కడ నీట్గా ఉంటుంది, ఏమేమి స్టెప్స్ చేయాలో మొత్తం ఉంటుంది. ఓకే, 1 or 2 పాయింట్స్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, యాడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఈ గిటబ్ నోట్స్ వాడండి ఫస్ట్. లేదు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మన కేకే డెవాప్స్లోనే blogs.kkdevops.com అనేటువంటి వెబ్సైట్కి మీకు ఆల్రెడీ యాక్సెస్ వచ్చి ఉంటుంది. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. జాబ్ సైట్ పోర్టల్ పాస్వర్డ్ వేరు, ఇది వేరు. రీసెట్ చేసినప్పుడు రెండింటికి కామన్ పాస్వర్డ్ ఇచ్చుకునేదాన్ని చూడండి కామన్గా. ఓకే, ఇక్కడ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు గిటబ్ అని ఉంటుంది చూడండి, గిట్ అండ్ గిటబ్. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే గిట్ అండ్ గిటబ్ ఓపెన్ చేస్తే, ఓకే, ఇలా గిట్ అండ్ గిటబ్ ఓపెన్ చేస్తే స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇవన్నీ గిట్కి సంబంధించిన బ్లాగ్స్, టాపిక్ వైజ్ ఉంటాయి బ్లాగ్స్. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్టమైజింగ్ కొలాబరేషన్ ఇన్ గిట్హబ్ ఫ్రమ్ సెటప్, అకౌంట్ సెటప్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చి చూడండి, సేమ్ బ్లాగ్ నీట్గా ఉంటుంది. అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, వెరిఫికేషన్స్ ఎలా వస్తుంటాయి, ఏమేమి సెటప్ చేయాలి మొత్తం ఇచ్చేసి ఉంటాం. కానీ మీకు పేషెన్స్ ఉండాలా, చదవాలని అంటే పేషెన్స్ ఉండాలా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సారీ, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశా అంటే మీకు గిటబ్లో నోట్స్ ఉంటుంది, ఇది రఫ్ నోట్స్, ఇది ప్లస్ మీకు బ్లాగ్లో నోట్స్ ఉంటుంది. మీరు ఓన్గా కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఈ రిపాజిటరీ పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ యాక్సెస్ చేసుకున్నంత మాత్రాన క్లాసులు అటెండ్ అవ్వకుండా దే మైట్ నాట్ అండర్స్టాండ్. ఈ క్యూబర్నెటిస్ యామెల్ ఫైల్స్ కానీ, డాకర్ యామెల్ ఫైల్స్ కానీ, డాకర్ ఫైల్స్ కానీ, జిన్కిన్స్ ఫైల్ నేను రాసిన వాళ్ళు క్లాసులకు అటెండ్ కాకుండా దే విల్ నాట్ అండర్స్టాండ్ సింగిల్ టర్మ్ ఆల్సో. ఓకే, బాగా ఇంట్రెస్ట్ తెలిసిన వాళ్ళ వరకు చూస్తే అర్థమైపోద్ది. ఓకే, నో ప్రాబ్లం, వీ నీడ్ టు కీప్ సమ్ పబ్లిక్ ఆల్సో. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఇప్పుడు మనకు ఒక గిటబ్ అకౌంట్ కావాలి. ఓకే, ఇక్కడ ఈ స్టెప్స్ని చూసుకుంటే చేద్దాం. చూడండి, ఒక అకౌంట్ కావాలి. ఏం చేస్తారు, ఇది రోజు క్రియేట్ చేయొద్దు, ఒకసారి క్రియేట్ చేసుకుంటే చాలు. ఓకే, లెట్ మీ గో టు అనదర్ మెయిల్ ఐడి. యా, గిటబ్ అకౌంట్ కావాలి. మీరు గూగుల్కి వచ్చిన తర్వాత ఏం సెర్చ్ చేస్తారంటే గిటబ్ సైనప్, గిటబ్ సైనప్ అని సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేస్తారు? గిటబ్ సైనప్ సెర్చ్ చేస్తే నీకు ఫస్ట్ లింకే వస్తుంది. ఈ లింక్స్ కూడా ఇచ్చి ఉంటాం మేము. github.com/signup అని కూడా. ఓకే, ఈ లింక్స్ కూడా ఇచ్చి ఉంటాను. ఓకే, ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నాడు. ఓకే, లెట్ మీ ఎంటర్ మై మెయిల్ ఐడి g.prasanth.5.32@gmail.com. ఓకే, 5 డాట్. ఓకే, లెట్ మీ కాపీ, ఎందుకంటే నేను డాట్లు పెట్టి క్రియేట్ చేస్తాను. డోంట్ క్రియేట్ మల్టిపుల్ అకౌంట్స్ గైస్. ప్రీవియస్ అకౌంట్ నాది బ్లాక్ అయింది, వీళ్ళు కొంచెం ట్రాక్ చేస్తున్నారు. ఓకే, నేను క్లాస్ చెప్పడానికి నో ప్రాబ్లం. యూ కెన్ గివ్ ద పాస్వర్డ్ ఆల్సో.
యూ కెన్ గివ్ ద పాస్వర్డ్ ఆల్సో. లెట్ మీ గివ్ మై పాస్వర్డ్. ఓకే, మీరు ఇలానే చేయండి. అంటే మీరు ఓకే, పాస్వర్డ్ మేబీ కంప్రెస్డ్ పాస్వర్డ్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ కామన్లీ యూస్డ్ అండ్ అదర్ వెబ్సైట్స్ ఉండకూడదు అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ గివ్ 030. ఓకే, okay, no problem. Then username they are asking KK DevOps B6 online. You can give your username. డోంట్ గివ్ మై యూజర్ నేమ్. మీ ఇదే ఇచ్చారంటే వర్క్ కాదు. మీకు నచ్చిన యూజర్ నేమ్ మీరు ఇచ్చుకోండి. మీ నేమ్ ఇస్తారో లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని ఇస్తారో అకౌంట్ క్రియేట్ చేయండి. రీజన్ మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. మీరు ప్రోడక్ట్స్ అప్డేట్స్ ఏదైనా కావాలంటే ఇవ్వండి. క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, ఇట్ ఈస్ ఆస్కింగ్ పాస్వర్డ్, డిఫరెంట్ పాస్వర్డ్ దే ఆర్ ఆస్కింగ్. 1 second. I need to give different one. 2040. At least 15 characters. Okay. Let me give password. Maybe compressed password should at least 15 characters or at least 8 characters, including a number, uppercase, lowercase, and it's included. Why it is not taking? 1 second. ఏదో కావాలని ఎంటర్ చేసేసాలి. కొంచెం కొంచెం అంత క్లమ్జీగా నాకే గుర్తులేదు. ఎంటర్ చేశాను, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళా లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది కదా. 1 second. వాట్ ఐ కెన్ గివ్ ఈస్ 823 డాలర్ జేకే ఎల్జెడ్ ఈజెడ్సిడిఈ. ఓకే, మీరు కరెక్ట్గా ఇచ్చుకోండి. మీరు మీరు గుర్తుపెట్టుకోండి. క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, ఇక్కడ పజిల్ ఏదన్నా అడగొచ్చు. ఇదేలా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినంత ఈజీ. ఇంకే అంతకన్నా డిఫికల్ట్ ఏమి ఉండదు. ఇంకా డైలీ మీరు నేను ఏదన్నా అప్కమింగ్ సెషన్స్లో ప్రాజెక్ట్ ఏదన్నా ఇచ్చినా కానీ ఇక్కడ ఫోర్క్ చేసుకోవాలి మీ అకౌంట్కి. ఓకే, విజువల్ పజిల్ 23. వాట్ ఈస్ దిస్? యూజ్ ద యారోస్ 23, 20, 21, 22, 23 కరెక్టే కదా. 23కి వచ్చింది. ఎస్, లెట్ మీ సబ్మిట్. కొంచెం చూడండి, మీకు సేమ్ పజిల్ వస్తుందో డిఫరెంట్ వస్తుందో. ఓకే, సెకండ్ వన్ 5 దాకా తీసుకురమ్మన్నాడు. 5 ఇది అంటే ఈ రోలో చూడండి 5. నెక్స్ట్ 23, గో బ్యాక్. 23 సబ్మిట్. ఎస్, అకౌంట్ ఈజ్ వెరిఫైడ్. కొంచెం అది బేసిక్ ఐక్యూ ఉండాలి. నా మెయిల్ వచ్చి ఉంటుంది. లెట్ మీ పాస్ మై స్క్రీన్. ఐ రిసీవ్డ్ మై మెయిల్. మీరు ఆడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో అక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ మెయిల్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఓటీపీ. దిస్ ఇస్ ద ఓటీపీ ఐ రిసీవ్డ్. కాపీ, కమ్ హియర్ అండ్ పేస్ట్ ఇట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇక్కడ యూజర్ నేము, మెయిల్ ఐడి కానీ యూజర్ నేమ్ ఇంతకుముందు ఇచ్చాం కదా. యూజర్ నేము అది యూజర్ నేమ్, పాస్వర్డ్ నువ్వు ఇచ్చిన పాస్వర్డ్ నేను ఇంత సేవ్ చేసుకున్నా కాబట్టి ఆటోకి వచ్చేసి ఇది గిటప్ డాష్బోర్డ్. చూడండి, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. క్లియర్ ఎవరివన్? మీరు చేయొచ్చా? చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో నువ్వు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది నీ ప్రొఫైల్. ఇది నీ యూజర్ నేమ్. నీ యూజర్ నేమ్ ఎవరన్నా అడిగారు, ఎవరన్నా ఇవ్వమన్నారంటే దిస్ ఇస్ మై యూజర్ నేమ్. మీకు డిఫరెంట్ యూజర్ నేమ్ ఉంటుంది. మీరు లాగిన్ అయి ఉంటే డిఫరెంట్ యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ యూజర్ నేమ్ ఉంటుంది. క్లియర్? ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేసాం మనం? సక్సెస్ఫుల్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ దాంట్లోకి కూడా లాగిన్ అయ్యాం. వెరీ గుడ్. ఒక అకౌంట్ క్రియేట్ చేసాం, లాగిన్ అయ్యాం. మీరు రికార్డింగ్ చూడండి. 1 or 2 times మీరు రికార్డింగ్ చూసి స్లోగా క్రియేట్ చేసుకోండి. నో ప్రాబ్లం. క్రియేట్ చేసుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఓన్లీ. దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి నా ప్రాజెక్ట్కి సంబంధించి. ఇది చేసేసి ఉంటారు. నేను స్టార్టింగ్ ఇనిషియల్గా ఉన్నప్పుడు 2 ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేసే ఉన్నప్పుడు 2 ఆర్గనైజేషన్స్ యాక్సెస్ ఇచ్చారు నాకు అక్కడ. ఓకే, ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలని అంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇలా క్లిక్ చేస్తే ఆర్గనైజేషన్స్. లెట్ మీ ఇంక్రీస్ ద ఫాంట్. కొంచెం బెటర్ ఉంటుంది ఇప్పుడు. మినిమైజ్.
ఓకే, ఫైనలీ. ఓకే, ఇక్కడ చూడండి, టాప్ సైడ్ రైట్ ఉందా, ఇక్కడ యువర్ ఆర్గనైజేషన్స్ అని ఉంటుంది. యువర్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ రండి. ఇక్కడ నువ్వు ఏదైనా ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఏం చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ వన్ ఆర్గనైజేషన్, రైట్? యూ నీడ్ టు క్రియేట్ వన్ ఆర్గనైజేషన్. యూ నీడ్ టు క్రియేట్ వన్ ఆర్గనైజేషన్. యూ నీడ్ టు క్రియేట్ వన్ ఆర్గనైజేషన్. ఓకే, లెట్ మీ గో టు ప్రొఫైల్. ఓకే, దిస్ ఈస్ అవర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. ఏమైనా రిపాజిటరీస్ ఉన్నాయా, ఏదైనా ప్రాజెక్ట్స్ మ్యాప్ చేసినావా, ఏదైనా స్టార్స్ పెట్టి ఉన్నారా, ఎన్ని స్టార్స్ ఉన్నాయి? దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్ మీ గో టు లెట్ మీ గో టు రిపాజిటరీస్. సారీ, లెట్ మీ గో టు ఆర్గనైజేషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ రండి. ఎటువంటి ఆర్గనైజేషన్స్ లేదు కాబట్టి నువ్వు క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది. టాప్లో రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంటుంది. సి ప్లస్ సింబల్. క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ మ్యాప్ అయినట్టుంది. దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ ఆల్రెడీ క్రియేటెడ్. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్గా యూఐ చేంజ్ అయినట్టుంది. ఇప్పుడు ఇక్కడే మనకి క్రియేట్ ఆర్గనైజేషన్ అని రావాలి. కొత్త ఏదైనా క్రియేట్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ యాక్సెస్. యా, ఆర్గనైజేషన్స్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ, న్యూ ప్రాజెక్ట్. బట్ ఆర్గనైజేషన్ ఇవ్వడం లేదు వాళ్ళు. ప్రీవియస్గా ఉన్నది. మనకి ఇక్కడే ఆర్గనైజేషన్ క్రియేట్ ఆప్షన్ రావాలి. దిస్ ఈస్ న్యూ అకౌంట్. ఇది కోపైలట్ ద్వారా సెర్చ్ చేసుకునేది. ఇంపోర్ట్ రిపాజిటరీ, న్యూ కోడ్ బేసు. ఓకే, న్యూ ప్రాజెక్ట్. ఆర్గనైజేషన్ రాలే. బై డిఫాల్ట్ ఇక్కడ మ్యాప్ అయిపోయింది. దిస్ ఇస్ అవర్ పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ ఇక్కడ ఆర్గనైజేషన్ రాలేదు. ఓకే, ఫైన్. ఆర్గనైజేషన్ని అయితే క్రియేట్ చేయాలి గైస్. మనకు అడ్మిన్ యాక్సెస్ ఉంది. రిపాజిటరీస్ ఇవన్నీ ఇక్కడ. ప్రీవియస్గా మనం ఇక్కడ ఆర్గనైజేషన్కి వచ్చామంటే ఇక్కడే చూపించాలి. ఇక్కడే న్యూ ఆర్గనైజేషన్ అని చూపించాలి. యూఐ చేంజ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఐ కెన్ డూ ఈస్, లెట్ మీ ట్రై టు క్రియేట్ అన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ డిఫరెంట్ అకౌంట్. ఇక్కడ చూద్దాం. లెట్ మీ గో టు మై అకౌంట్. ఓకే, లెట్ మీ గో టు దిస్ వన్. ఇక్కడ ఈ అకౌంట్లో చూసారంటే ఇక్కడ లెట్ మీ గో టు ఆర్గనైజేషన్స్. ఇది ఓల్డ్ అకౌంట్ అంటే యూఐ వేరు. చూడండి, ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం కూడా. ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్ అని రావాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ ఆర్గనైజేషన్ అని రావాలి. ఓకే, ప్రస్తుతానికి నేను ఇక్కడ చేసేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి గైస్. నాకు ఇక్కడైతే ఈ అకౌంట్లో లోడ్ అవ్వడం లేదు. మైట్ బి యూఐ చేంజ్ చేయి ఉండొచ్చు. ఓకే, క్రియేట్ చేయకపోయినా ఉన్న దాంట్లోనైనా మీరు బ్యాలెన్స్ చేయండి, ఉన్న ఆర్గనైజేషన్ అయినా. ఓకే, ఒకటే ఉంటుంది డిఫాల్ట్ వన్. ఓకే, ఇప్పుడు క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, టాప్ రైట్కి వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్స్కి వెళ్తే ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్. లెట్ మీ క్రియేట్. ఇక్కడ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏమని, మీరు ఫ్రీకి వెళ్తారా లేదంటే పాపులర్ వన్ $4 పర్ మంత్ ఒక యూజర్కి వెళ్తారా లేదంటే ఎంటర్ప్రైజ్కి వెళ్తారా అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ గో విత్ ద ఫ్రీ. క్రియేట్ ఫ్రీ ఆర్గనైజేషన్. క్రియేట్ ఫ్రీ ఆర్గనైజేషన్. గివ్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి కేకే డెవాప్స్. కేకే డెవాప్స్ B6 ఆన్లైన్. ఆన్లైన్ 123. దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఎనీ మెయిల్ ఐడి. యూ కెన్ గివ్ ఎనీ మెయిల్ ఐడి. g.prashant532 రికవరీ మెయిల్ లాగా. ఓకే, కాంటాక్ట్ మెయిల్. ఓకే, ఆ మెయిల్ ఐడి ఇచ్చా. యూ కెన్ గివ్ ఎనీ మెయిల్ ఐడి. బట్ కంపెనీస్లో ఇచ్చేటప్పుడు మాత్రం విచ్ మెయిల్ ఐడి యూనిట్ గివ్. కొంతమందికి ఇప్పుడే క్రియేట్ చేశారని చూపిస్తుంది. ఓకే, ఐ నీడ్ టు లాగ్అవుట్ అండ్ లాగిన్ అగైన్. ఓకే, ఇందాక ఎందుకు చూపించలేదు. లెట్ మీ ట్రై టు లాగ్అవుట్. లెట్ మీ సైన్ అవుట్. లెట్ మీ సైన్ ఇన్. అంటే నా నా అకౌంట్లో చూపించలేదు. ఓకే, లేటర్ ఐ విల్ చెక్ దట్ పార్ట్. ఓకే, లెట్ మీ గో టు ఆర్గనైజేషన్స్. నో, ఇట్స్ నాట్ షోయింగ్. ఓకే, ఐ విల్ చెక్ దట్. ఓకే, ఎనీవే ఐఎమ్ క్రియేటింగ్ హియర్. ఓకే, చూడండి, మెయిల్ ఐడి ఇవ్వండి. మన కంపెనీస్లో ఏ మెయిల్ ఐడి ఇవ్వాలి? ఆఫీస్ మెయిల్ ఇస్తారా, క్లయింట్ మెయిల్ ఇస్తారా? అలా ఇవ్వకూడదు. మనకి ఒక కామన్ మెయిల్ ఉంటుంది. గ్రూప్ ఏడి అంటాం. అందరు కలిపి ఒక మెయిల్ ఉంటుంది. కామన్ మెయిల్. సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి కొన్ని, దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వాలి. మన మెయిల్ ఇచ్చామనుకో రేపు మనం వెళ్ళిపోతాం కదా కంపెనీ నుంచి. ఇప్పుడు
ప్రశాంత్@జియో.కామ్ అని ఇచ్చాను అనుకో, నేను రేపు కంపెనీ నుంచి వెళ్ళిపోతే కష్టం కదా. ఓకే, అందుకని నీ డిఎల్ ఇవ్వాలి, కంపెనీకి సంబంధించిన మెయిల్. ఓకే, మై పర్సనల్ అకౌంట్, వెరిఫై వెరిఫై ద పజిల్. ఓకే, ఇట్లా యారో కరెక్ట్గా చూసుకోండి. కారు 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 కరెక్టా? ఓకే, లెట్ మీ సబ్మిట్. ఓకే, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం. ఎస్, ఐ అండర్స్టూడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. అంతే, ఒక ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ అయింది. ఓకే, స్కిప్ ఫర్ దిస్, నో నీడ్ టు గో విత్ కొలాబరేటింగ్. తర్వాత చూడండి, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ నువ్వు ఇంకొక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ యువర్ ఆర్గనైజేషన్స్కి వస్తే ఇక్కడ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నేమ్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఏం చేసాం ఇప్పుడు? ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేసాం మన ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకే, యాక్చువల్గా మనం ప్రాజెక్ట్ ఇవ్వాల్సింది ప్రాజెక్ట్ నేమ్. ఓకే, నో ప్రాబ్లం, దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేసాం, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? ఇప్పుడు టీమ్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసాం, ఆర్గనైజేషన్ కొన్ని టీమ్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ టీమ్. ఇప్పుడు నీ నీ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత చూడండి, నీ ఆర్గనైజేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిపాజిటరీస్, ప్రాజెక్ట్స్, టీమ్స్ అని కనపడుతుంది. చూడండి, టీమ్స్ అని. ఈ టీమ్స్ మీద క్లిక్ చేయండి, ఈ టీమ్స్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ టీమ్, క్రియేట్ ఏ న్యూ టీమ్. టీమ్ నేమ్ వచ్చేసి కేకే డెవాప్స్ టీమ్. కేకే డెవాప్స్ టీమ్, ఇల్లు డెవాప్స్ వాళ్ళు ఇల్లు. కేకే డెవాప్స్ టీమ్. ఓకే, దిస్ టీమ్ దిస్ టీమ్ ఈస్ సపోర్టింగ్, సపోర్టింగ్ ఫర్ బి ఏదో ఒక మ్యాటర్ దానికి సంబంధించి బి దిస్ టీమ్ దిస్ టీమ్ ఈస్ సపోర్టింగ్ ఫర్ బి డెవాప్స్, బి డెవాప్స్. ఓకే, ఫైన్. విజిబిలిటీ, లీవ్ ఇట్ అబౌట్ డిఫాల్ట్ వన్. ఓకే, టీమ్ విజిబిలిటీ. ఓకే, అందరికీ ఎక్కడైతే మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళకి విజిబిలిటీ ఉండాలి. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ డిఫాల్ట్ వన్. క్రియేట్ ఏ టీమ్, ఒక టీమ్ని క్రియేట్ చేయండి. ఓకే, టీమ్ ఆల్సో క్రియేటెడ్. బై డిఫాల్ట్ ఒక మెంబర్ ఉంటాడు, బై డిఫాల్ట్ ఒక మెంబర్ ఉంటాడు. ఆ మెంబర్ ఎవరో కాదు, మనమే. బై డిఫాల్ట్ ఆ అకౌంట్ పేరెంట్ ఉంటుంది కదా, ఓల్డ్ మెంబర్. మనం కావాలంటే మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. టీమ్స్ అయితే క్రియేట్ చేసాం. లెట్ మీ గో బ్యాక్ టు ఇయర్. చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడికి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత టీమ్స్ మీద క్లిక్ చేస్తే టీమ్ అయితే చూపిస్తుంది. కేకే డెవాప్స్ టీమ్ కనపడింది. దీంట్లో ఎంతమంది ఉన్నారు? ఒక మెంబర్ మాత్రమే ఉన్నారు. నువ్వు ఈ అకౌంట్కి మనం పీపుల్ని యాడ్ చేయాలి. ఇక్కడ పీపుల్ అని ఉంటారు చూడండి, ఇక్కడ నీ అకౌంట్కి వస్తే ఇక్కడ పీపుల్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ కేకే డెవాప్స్ ఆన్లైన్ అనేది మన మెయిన్ అకౌంట్. నేను కొత్త వాళ్ళని యాడ్ చేయాలని అంటే వాళ్ళని ఇక్కడ యాడ్ చేయాలి. ఇన్వైట్, మనం రియల్ టైంలో అయితే ఇన్వైట్ అని కొట్టారంటే వాళ్ళ మెయిల్ ఐడి, ఆఫీస్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే, ఆఫీస్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్వైట్ అయిపోతారు. వాళ్ళు ఏం అప్రూవల్ కొట్టాల్సిన అవసరం లే. ఇప్పుడు మా టీము కొత్తగా జాయిన్ అయ్యాడు ఒక అతను, అతను ఇన్వైట్ చేయమంటాడు, ఇతను గిటప్ యాక్సెస్ ఇవ్వు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? అతని ఆఫీస్ మెయిల్ ఐడితో మనం డైరెక్ట్గా అతని మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. కెన్ యూ గైస్ ప్లీజ్ షేర్ యువర్ అకౌంట్ ఐడి, మీ గిటప్ అకౌంట్ ఐడి ఎవరైనా షేర్ చేయగలరా? ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ టాప్ కిట్ వస్తే ఇక్కడ ఉంటుంది అకౌంట్ ఐడి. ఎవరైనా షేర్ చేయగలరా? కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్? డోంట్ గివ్ స్పేసెస్, నాట్ మెయిల్ ఐడి, గివ్ ద అకౌంట్ ఐడి. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే, వన్ సెకండ్. ఓకే, చాలు గైస్, ఇంక మీరు సెండ్ చేయొద్దు, నాకు మళ్ళీ చాట్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, లెట్ మీ చాలు క్లాస్ చెప్పడానికి అంత ఒక నలుగురు ఐదుగురు. ఓకే, శ్రీహరి, లెట్ మీ యాడ్, లెట్ మీ ఇన్వైట్ శ్రీహరి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పిక్ చేస్తున్నాను గైస్. ఓకే, గోపదేశ్ శ్రీహరి, ఇన్వైట్ మీకు ఇట్ ఈస్ ఆస్కింగ్. వన్ సెకండ్ గైస్, హియర్ ఐ నీడ్ టు ఎంటర్ కోడ్. వన్ సెకండ్, అండ్ లెట్ మీ టేక్ అనదర్ మొబైల్ నెంబర్ ఉంది. వన్ సెకండ్. ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ కోడ్ గైస్, వన్ సెకండ్. ఎందుకనంటే నేను అది అథెంటికేట్ ట్రాప్ వేరే దాంట్లో వేస్తున్నాను. TCS 860
డబుల్ సెవెన్. ఎస్, ఇట్స్ వెరిఫైడ్. ఓకే, ఫైన్. ఓకే, ఇన్వైట్ శ్రీకాంత్, సెండ్ అన్ ఇన్విటేషన్. మెంబర్గా యాడ్ చేశాను. మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి శ్రీహరి. అలానే ప్రదీప్, లెట్ మీ ఇన్వైట్ ప్రదీప్ ఆల్సో. లెట్ మీ ఇన్వైట్ ప్రదీప్ ఆల్సో. ప్రదీప్ 687, ఇన్వైట్ ప్రదీప్. స్క్రోల్ డౌన్, లెట్ మీ ఇన్వైట్. టీమ్స్ కావాలంటే అప్పుడే ఇవ్వచ్చు, తర్వాత అయినా ఇవ్వచ్చు, మళ్ళీ ఇద్దాంలే. ముందు మెంబర్కి ఇన్వైట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈస్ ఒక 5 మెంబర్స్ చూద్దాం. సాయి ప్రసాద్, కాపీ. లెట్ మీ ఇన్వైట్. మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది, ప్లీజ్ యాక్సెప్ట్ గైస్. ఎవరైతే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నానో, ఇక్కడ ఎంటర్ చేసిన వాళ్ళకే. ఓకే, అందరిని యాడ్ చేస్తూ ఉంటే టైం పడుతుంది. బట్ ఓకే, అట్లీస్ట్ లెట్ మీ టేక్ 5 మెంబర్స్. లెట్ మీ క్లిక్ ఆన్ ఇయర్. ఎస్కే జవహర్, కాపీ. ఇన్వైట్ ద మెంబర్, పేస్ట్ ఇట్. ఎస్కే జవహర్ 5, ఇన్వైట్ ఇట్. Let me add it as a member. We're not giving even teams also. This is optional. ఓకే, ఇన్విటేషన్స్ 4 ఇన్విటేషన్స్. ఇంకా మీరు యాక్సెప్ట్ చేశారా? ఇంకా యాక్సెప్ట్ చేసినట్లేదు. మీకు ఇన్విటేషన్స్ వచ్చి ఉంటాయి చూడండి. ఇక్కడ నేను ఎవరినైతే యాడ్ చేశానో మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది. ఓకే, లెట్ మీ యాడ్ రాంబాబు. లెట్ మీ యాడ్ రాంబాబు, కాపీ. ఇన్వైట్ మెంబర్, పేస్ట్ ఇట్. ఎస్, రాంబాబు. ఎస్, ఇన్వైట్ ఇట్. యా, లెట్ మీ సెండ్ అన్ ఇన్విటేషన్. ఎస్, చూడండి, ఒక్క పర్సన్ యాక్సెప్ట్ చేశాడు. మీరు యాక్టివ్గా ఉండాలా. చూడండి, ప్రదీప్ ఒక్కడే యాక్సెప్ట్ చేశాడు. ప్లీజ్ అదర్స్ యాక్సెప్ట్ చేయండి, మీకు ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది మెయిల్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. లెట్ మీ యాడ్ రామస్వామి, ఇన్వైట్ మెంబర్. యాడ్ రామస్వామి. ఎస్, ఇన్వైట్. నో గైస్, మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ నేను మీ క్లాస్ చెప్పడానికి కొంతమందిని ఇన్వైట్ చేస్తున్నాను. చూడండి ప్లీజ్. ఓకే, ఐ థింక్ 4 మెంబర్స్ ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఒకటి మన అకౌంట్ ఉంటుంది, ప్రదీప్, సాయి ప్రసాద్. ఓకే, వీళ్ళకి సెండ్ చేస్తున్న వీళ్ళు కూడా చూడండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పిక్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, రామస్వామి, రాంబాబు, um, శ్రీహరి, ప్లీజ్ యాక్సెప్ట్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. 4 మెంబర్స్ని యాడ్ చేసాం. వీళ్ళని మన టీమ్స్కి యాడ్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ మన టీమ్స్కి వచ్చారంటే పీపుల్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏకే డెవాప్స్ టీమ్ ఉంది, అప్పుడే యాడ్ చేయొచ్చు, కానీ తర్వాత చూద్దాం. వీళ్ళు డెవాప్స్ టీమ్, వీళ్ళంతా డెవాప్స్ టీమ్. ఓకే, ఈ టీంలో ఒక మెంబరే ఉన్నాడు ఇప్పుడు. చూడండి, కేకే డెవాప్స్ టీమ్స్లో కేకే డెవాప్స్ టీంలో ఒక మెంబర్, యాడ్ మెంబర్. ఇక్కడ మీరు ఆ పర్సన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నువ్వు అకౌంట్ యాడ్ చేసి ఉంటావు కదా. ప్రదీప్ని డెవాప్స్ ఇంజనీర్కి యాడ్ చేస్తున్నాడు. ఇన్వైట్. డిఫాల్ట్గా ఇన్వైట్ అయిపోతాడు. ఎందుకని? అతను ఆల్రెడీ ఆల్రెడీ మన అకౌంట్లో మెంబరే. లెట్ మీ ట్రై టు ఓపెన్ న్యూ ట్యాబ్. ఇక్కడే న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. లెట్ మీ ట్రై టు ఓపెన్ న్యూ ట్యాబ్. 1 సెకండ్. యా, ఇక్కడ ఇంకెవరిని యాడ్ చేస్తున్నాం మనం. లెట్ మీ గో టు పీపుల్. ఎవరెవరు ఉన్నారు మన వాళ్ళు. Hmm? ఈ లింకా చూడండి, యాక్సెప్ట్ చేయాల. శ్రీహరి, రాంబాబు యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఇంకా ఎవరిని యాడ్ చేసిన వాళ్ళని ప్రదీప్, రామస్వామి, సాయి ప్రసాద్. రామస్వామి, సాయి ప్రసాద్ని కూడా యాడ్ చేయండి. లెట్ మీ యాడ్ రామస్వామి. కొంచెం టైప్ చేసి చాలు, మీ అకౌంట్లో ఉంటాడు కాబట్టి వచ్చేస్తాడు. రామస్వామి, లెట్ మీ ఇన్వైట్. ఓకే, నెక్స్ట్ నేమ్స్. సాయి ప్రసాద్, ఎస్కే జవహర్, సాయి ప్రసాద్. సాయి ప్రసాద్, ఇన్వైట్. ఓకే, యాడ్ మెంబర్. మీరు రియల్ టైంలో డైరెక్ట్గా యాడ్ అయిపోతారు, వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కే జవహర్. యా, వీళ్ళు ఇప్పుడు కేకే డెవాప్స్ టీమ్ గ్రూప్లో ఉన్నారు. చూడండి, కేకే డెవాప్స్ గ్రూప్లో ఉన్నారు. మనం ఏం చేసాం, లెట్ మీ గో బ్యాక్ టు మై అకౌంట్. చూడండి, 5 మంది పీపుల్ని యాడ్ చేసాం. పీపుల్ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళని టీమ్స్ సో డెవాప్స్ టీమ్కి యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్. ఈ డెవాప్స్ టీమ్ ఓపెన్ చేస్తే, ఈ డెవాప్స్ టీమ్ని ఓపెన్ చేసుకుంటే వీళ్ళంతా మెంబర్స్. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్, రామస్వామిని సెలెక్ట్ చేసుకొని, ఓకే, రామస్వామి రోల్ మార్చాలనుకో, ఫిల్టర్ బై రోల్ ఎవ్రీ వన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రామస్వామిని ఇలా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఈ రామస్వామిని
ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేయాలా, కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు అనుకో ఒక్కోసారి. కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు, అతను ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేయాలా? లేదు, అతనికి ఎంటైర్ గిటబ్ యాక్సెస్, ఓనర్ ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలంటే ఇది ఓన్లీ మెంబర్ యాక్సెస్ ఇచ్చాను. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ అసైన్ చేస్తాను రామ్స్వామికి. న్యూ రోల్ అసైన్మెంట్ ఏదన్నా ఓన్లీ ఆల్ రిపాజిటరీ రీడ్ యాక్సెస్ ఇస్తావా, రైట్ యాక్సెస్ ఇస్తావా, అడ్మిన్ యాక్సెస్ ఇస్తావా? మనం రోల్స్ కూడా ఇవ్వచ్చు ఒక యూజర్కి. ఓకే, నో ప్రాబ్లం. లెట్ మీ గో టు ఇయర్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ ద టీమ్. ఓకే, ఈ టీంలో ఇదంతా మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆపరేట్ చేసినట్టే, కాకపోతే మేము ఎలా డైరెక్ట్గా చేస్తున్నాం అంటే మీకు ఇంక ఇదే పని ఉంటుంది. ఇదే అక్కడికి ఇక్కడికి మూవ్ అవుతూ ఉంటాం, అవి చూస్తుంటాం కాబట్టి క్లాసులు చెప్తా ఉంటాం, వర్కింగ్లో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మీరు ఆపరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఓకే, ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఒక టీంని క్రియేట్ చేసావు, ఆ టీంకి కొంతమంది యూజర్స్ని కూడా యాడ్ చేసేసావు. డన్, క్రియేటెడ్ టీమ్, యాడ్ మెంబర్స్ టు టీమ్. ఇప్పుడు ఏం చేయాలా? మనం సోర్స్ కోడ్ని మెయింటైన్ చేయడానికి రిపాజిటరీస్ని క్రియేట్ చేయాలి. చూడండి, టీమ్ని క్రియేట్ చేసావు, టీంలో యూజర్స్ని యాడ్ చేసావు, ఇప్పుడు ఒక రిపాజిటరీస్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ రిపాజిటరీ. మనకి టూ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి పబ్లిక్ రిపాజిటరీ, ఒకటి వచ్చేసి పబ్లిక్ రిపాజిటరీ. సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ రిపాజిటరీ. పబ్లిక్ అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, ప్రైవేట్ అంటే స్పెసిఫిక్ పీపులే యాక్సెస్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి రిపాజిటరీస్? గో టు మై మెయిన్ అకౌంట్. దిస్ ఇస్ మై ఆర్గనైజేషన్. ఇక్కడ రిపాజిటరీస్ అన్నట్టు చూడండి, రిపాజిటరీస్. మీ ప్రాజెక్ట్లో ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి అలా అడుగుతుంటారు ఎంట్రీలో. మీ ప్రాజెక్ట్లో ఏమేమి రిపాజిటరీస్ ఉన్నాయి అలా కూడా అడుగుతుంటారు. లెట్ మీ క్లిక్ ఆన్ రిపాజిటరీస్. ఓకే, క్రియేట్ ఏ రిపాజిటరీ. క్రియేట్ ఏ రిపాజిటరీ. రిపాజిటరీ నేమ్ ఈస్ జియో. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్డర్ మేనేజ్మెంట్. మీరు ఆ, ఇదే రిపాజిటరీ నేమ్ ఇవ్వాలని ఏమి, జస్ట్ వర్క్ నేమ్ ఇచ్చాడు మీ డిస్క్రిప్షన్. రిపాజిటరీ జియో ఆర్డర్ మేనేజ్మెంట్ రిపాజిటరీ. ఓకే, జియో ఆర్డర్ మేనేజ్మెంట్ రిపాజిటరీ. ఇది పబ్లిక్ రిపాజిటరీనా, ప్రైవేట్ రిపాజిటరీనా? తర్వాత అయినా చేంజ్ చేసుకోవచ్చు, పబ్లిక్నా ప్రైవేట్నా. లెట్ మీ క్రియేట్ ఎ పబ్లిక్ రిపాజిటరీ. ఓకే, అప్ టు 350 క్యారెక్టర్స్ యూ కెన్ గివ్ ఇట్ రిపాజిటరీని. ఏం చేశాను నేను? రిపాజిటరీస్కి వచ్చి క్రియేట్ రిపాజిటరీని ఇచ్చి ఏ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేయాలి అన్ని ఆర్గనైజేషన్ చూపిస్తుంది. మనం ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆర్గనైజేషన్లో ఈ రిపాజిటరీ క్రియేట్ చేయమన్నా. స్క్రోల్ డౌన్, విజిబిలిటీ పబ్లిక్గా చేంజ్ చేసుకోండి. రీడ్ మీ ఫైల్ వదిలేయండి, తర్వాత చెప్తాను. గిట్ ఇగ్నోర్ ఫైల్ కమాండ్స్ చెప్పేటప్పుడు చెప్తాను, రీడ్ మీ ఫైల్ చెప్తాను. ఓకే, ఏదన్నా లైసెన్స్ ఉంటే లైసెన్స్ యాడ్ చేసుకోండి. నో నీడ్, క్రియేట్ రిపాజిటరీ. మనం ప్రాక్టీస్ చేయడానికి కాబట్టి. ఒక రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి రిపాజిటరీస్ అంటే చూడండి, ఒక రిపాజిటరీ క్రియేట్ అయి ఉంటుంది. ఈ రిపాజిటరీని ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది, ఇలా రిపాజిటరీ కనపడుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ నువ్వు ఏదైనా ఫైల్స్ని క్రియేట్ చేయాలన్నా ఈ కమాండ్స్ అన్ని వదిలేండి. ఎన్ని గిట్ కమాండ్స్ రేపు క్లాస్ నుంచి వస్తాయి ఎన్ని. లీవ్ ఇట్ అవుట్ ఆల్. రీడ్ మీ ఫైల్ అంటే ఏంటి, ఎన్ని వదిలేసేయండి, మీకు తెలియదు. ఇప్పుడు ఒక ఫైల్ని ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ ఫైల్ అని ఉంటుంది. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ఏదైనా యాక్సెస్ మేనేజ్ చేయాలంటే యాక్సెస్ మేనేజ్ చేయొచ్చు. క్రియేట్ ఏ న్యూ ఫైల్. క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఫైల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్.జావా. ఓకే, లేదనంటే డిప్లాయ్మెంట్ డాట్ యామెల్. నేను ఊరికే టెస్టింగ్ అని రాస్తున్నాడు, టెస్టింగ్ అని రాస్తా ఊరికి. జస్ట్ మ్యాటర్ రాయాలంటే ఇక్కడ రాయాలి. ఫైల్ నేమ్, దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. కమిట్ అంటే సేవ్ చేయడం లాగా. ఇక్కడ కమిట్ చేయండి, ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ కమిట్ చేంజెస్. చూడండి, సేవ్ అయిపోయింది. మీరు కావాలంటే నీ అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్కి వెళ్ళిన తర్వాత రిపాజిటరీస్కి రండి. రిపాజిటరీస్కి వచ్చిన తర్వాత నీ రిపాజిటరీ ఓపెన్ చేయండి. ఆ రిపాజిటరీ నువ్వు క్రియేట్ చేసిన ఫైల్ ఉంటుంది, ఈ ఫైల్ని ఓపెన్ చేయండి. నువ్వు క్రియేట్ చేసినటువంటి డేటా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు యూఆర్ఎల్ మీకు ఇస్తున్నా. దిస్ ఇస్ ద పబ్లిక్ రిపో యూఆర్ఎల్. దిస్ ఇస్ ద పబ్లిక్ రిపో యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ మీకు జూమ్ చాట్లో వేస్తున్నాను. ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్? టెల్ మీ. 1 second, ఐఎమ్ షేరింగ్ ఇన్ ద జూమ్ చాట్. ఎస్, టెల్ మీ, ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్? ఐ షేర్డ్ ఇన్ ద జూమ్ చాట్, కన్ఫర్మ్. కమాన్, ప్రతి ఒక్కరూ
యాక్సెస్ చేయొచ్చు బికాస్ దిస్ ఇస్ ద పబ్లిక్ రిపాజిటరీ. దిస్ ఇస్ ద పబ్లిక్ రిపాజిటరీ. పబ్లిక్ repository, everyone can access. Everyone can access. Okay, let me go back to my account. Let me go back to my account. Let me try to create a private repository. Click on repositories. Click on repositories. Create a new repository. Okay, let me create another repository. For example, geo billing. I'm geo billing. Geo billing is the private repository. Keep it private only. If you want to give the description, you can give. This is optional. If you want to give the description, okay, you can give. This is this is private repository. This is private repository. Okay, if you want to give the description, you can give, or else no need. Create a repository. Don't change it to public. Okay, create a repository. This is the private repository. Okay, let me create one file. Let me create one file. Okay, test.yaml, test.yaml. Let me add some data. Okay, this is private repository. This is ప్రైవేట్ రిపాజిటరీ అని ఏదో మ్యాటర్ యాడ్ చేశాను. సేవ్ చేయాలనంటే కమిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కమిట్ ఇట్, సేవ్ అయిపోద్ది ఫైల్. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు మై రిపాజిటరీస్. లెట్ మీ క్లిక్ ఆన్ రిపాజిటరీస్. Let me click on repositories, billing repository, billing repository. We have one file. Okay, we have one file. Okay, let me share this URL. Let me share this URL to you. Okay, I am sharing in the Zoom chat. Tell me, are you able to access or not? I shared one more URL. Please confirm. Is it accessible or not? Are you able to access? Forbidden 404. For example, ఇదే URL తీసుకొని నేను ఇంకో బ్రౌజర్ నేను యాక్సెస్ చేస్తాను చూడండి. Let me do it in another browser. చూడండి, it is showing 404 not authorized. Are you guys clear? This is the private repository. This is the private repository. This is the private repository. Private repository you can't access. కంపెనీస్ అంతా ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి. కంపెనీస్ అంతా ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి. పబ్లిక్ అంటే జనరల్గా ఏదన్నా మీరు కోడ్ పబ్లిక్లో ఉన్నా కానీ నో ప్రాబ్లం అంటే మనం పబ్లిక్ రిపోజిటరీని క్రియేట్ చేస్తుంటారు. ఓకే, ఫైన్. కానీ ఈ రిపాజిటరీ బిల్లింగ్ అనేది ప్రైవేట్ రిపాజిటరీ కదా. ఈ రిపాజిటరీకి మనం యాడ్ చేసినటువంటి డెవాప్స్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిపాజిటరీ సెలెక్ట్ చేసుకోండి. రిపాజిటరీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. నువ్వు రీనేమ్ చేసుకోవాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. దీని డిఫాల్ట్ వదిలేసాను, బ్రాంచింగ్ మీకు తెలియదు, లీవ్ ఇట్. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, హియర్ ఓన్లీ డేంజర్ జోన్, చేంజ్ ద విజిబిలిటీ పబ్లిక్ టు ప్రైవేటు. ఓకే, ఇక్కడే మేనేజ్ యాక్సెస్. యా, చూడండి ఇక్కడ కొలాబరేటర్ అండ్ టీమ్స్ అని ఉంటుంది. చూడండి ఏం చేశానంటే, నీ అకౌంట్కి వెళ్ళండి. నీ అకౌంట్లో రిపాజిటరీస్కి రండి. ఈ రిపాజిటరీస్లో ప్రైవేట్ రిపాజిటరీ రండి. ఇక్కడ చూపిస్తుంటుంది. ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్ టు హియర్. ఇక్కడే చూపిస్తుంటుంది మీకు ఇది పబ్లికా ప్రైవేటా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, ప్రైవేటా పబ్లిక్ రిపాజిటరీ. ప్రైవేట్ రిపాజిటరీకి రండి. ప్రైవేట్ రిపాజిటరీకి వచ్చి ఓకే, ఇక్కడే క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్కి వచ్చారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కొలాబరేషన్స్ అని ఉంటుంది, అండ్ టీమ్స్ అని యాక్సెస్. దీని మీద క్లిక్ చేస్తే బేస్ రోలు 6 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళకి రీడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, యాడ్ టీమ్స్ అని చూడండి. కొత్తగా క్రియేట్ చేయాలని మళ్ళీ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. పర్సన్ యాడ్ చేస్తాం, యాడ్ టీమ్స్ యాడ్ చేస్తున్నాం. టీమ్ నేము కేకే డెవాప్స్. కేకే డెవాప్స్ వాళ్ళకి నేను రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, బేస్ రోల్, లేదంటే రైట్ యాక్సెస్ ఇవ్వాలా, దట్ ఈస్ మై చాయిస్. నువ్వు పర్సన్ 9 యాడ్ చేయి, లేదనంటే టీమ్ 9 యాడ్ చేయి. జస్ట్ ఐఎమ్ గివింగ్ రైట్ యాక్సెస్. రైట్ అంటే బై డిఫాల్ట్ రీడ్ ఉంటుంది. బై డిఫాల్ట్ రీడ్ ఉంటుంది. చూడండి, ఈ పర్సన్స్కి 5 మెంబర్స్ ఉంటుంది. దీంట్లో కేకే డెవాప్స్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ టీంలో వీళ్ళకి రైట్ యాక్సెస్ ఇచ్చేసా. ఓకే, నువ్వు కావాలంటే రోల్ చేంజ్ చేయాలంటే ఓన్లీ రీడ్ ఇవ్వాలంటే రీడ్ ఇవ్వచ్చు, నీ ఇష్టం. ఇప్పుడు ఈ డెవాప్స్ టీంలో ఉన్నోళ్ళు అదే లింకు రామ్సాంగ్ కానీ, ప్రదీప్ కానీ, సాయి ప్రసాద్ కానీ, జవహర్ కానీ, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్, ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్? శ్రీహరి కన్ఫర్మ్డ్, ప్రదీప్ కన్ఫర్మ్డ్, జవహర్ కన్ఫర్మ్డ్. దే కెన్ ఏబుల్ టు యాక్సెస్. దే కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఈ రిపాజిటరీలో ఏముందో డేటా వాళ్ళు చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే URL ఇక్కడ ఈ రిపాజిటరీలో మీకు రైట్ యాక్సెస్ ఇచ్చా కదా, గో టు రిపాజిటరీస్. ఇక్కడ ఈ బిల్లింగ్కి రండి. ఈ బిల్లింగ్లో ఇక్కడ YAML ఫైల్ ఉంది కదా,
ఈ యామెల్ ఫైల్ URL ఇస్తున్నాను. నేను చెప్తాను ఎలా చేయాలో. URL ఇస్తున్నాను. URL ఇచ్చి లెట్ మీ షేర్ ఇట్ ఇన్ ద జూమ్ చాట్. URL ఇచ్చాను జూమ్ చాట్లో. ఎవరైతే ఇప్పుడు చెప్పానో ప్రదీప్ కానీ జవహర్ కానీ, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మీకు. ఇక్కడ డేటాని ఎడిట్ చేయండి. దిస్ ఈస్ ప్రైవేట్ రిపాజిటరీ ఉంది కదా, దిస్ ఈస్ ప్రైవేట్ రిపాజిటరీ కేకే ఫండాగా మార్చండి. ఎనీవన్ డేటాని ఎడిట్ చేయండి. మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చున్నా, కేకే ఫండాగా మార్చండి. ఇక్కడ అట్లీస్ట్ 1 పర్సన్ ఓన్లీ గైస్, ఒక పర్సన్ చేయండి. హూ ఇస్ డూయింగ్? నేను ఒక పర్సన్కి ఇవ్వాల్సింది యాక్సెస్. కాన్ఫ్లిక్ట్ ఏదైనా వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం, కమిట్ కొట్టేస్తాను. ఐ డిడ్, ఓకే, యూ డిడా, లెట్ మీ రీఫ్రెష్. జవహర్ డిడ్. చూడండి, కేకే డెవాప్స్కి మార్చేశాడు. అంటే అతనికి రైట్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు జవహర్, ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో టు బిల్లింగ్ రిపాజిటరీ. దిస్ ఇస్ మై బిల్లింగ్ రిపాజిటరీ. లెట్ మీ గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్ లేదని చేయాల్సింది. కొలాబరేట్ టీమ్స్, ఏమేమి టీమ్స్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ గివ్ ద రైట్ యాక్సెస్, ఐ వాంట్ గివ్ ఓన్లీ రీడ్ యాక్సెస్ టు డెవాప్స్ టీమ్. డెవాప్స్ వాళ్ళకి రీడే ఉండాలా అని ఇచ్చాను. అంటే యాక్చువల్గా ఇది వేరే టీంకి ఇస్తుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, రీడ్ యాక్సెస్గా చేంజ్ చేశాను. కెన్ యూ కెన్ యూ ప్లీజ్ ట్రై నౌ జవహర్? కేకే డెవాప్స్ నుంచి ఏదైనా డేటా మార్చు. కెన్ యూ ప్లీజ్ ట్రై ఇట్ నౌ? కేకే డెవాప్స్ నుంచి ఏదైనా డేటా మార్చడానికి ట్రై చేయి. ట్రై ఇట్. నాట్ ఏబుల్ టు. ట్రై, కెన్ యూ ట్రై? ఈవెన్ దో నువ్వు డెవాప్స్ మెంబర్ అయినా మీరు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేసేటప్పుడు అసైన్మెంట్ వేరే టీం తీసుకోండి, డెవలప్మెంట్ టీం అని పెట్టండి, కొత్త టీం. ఆస్కింగ్ ఫర్ ఫోర్క్ రిక్వెస్ట్, కరెక్ట్, నాట్ వర్కింగ్ రైట్. ఇలా రిస్ట్రిక్ట్ చేసి ఉంటారు. చూసుకోవాలాడ మన టీంకి ఇచ్చారా, మెంబర్ లెవెల్లో ఇచ్చున్నారు యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, జవహారు సీనియర్ అనుకో, ఇతను జవహారు సీనియరు, అతనికి ఒక్కడికే రైట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా, మెంబర్ లెవెల్లో ఇవ్వాలా. ఈ రిపాజిటరీకి, బిల్లింగ్ రిపాజిటరీకి మెంబర్ లెవెల్లో రైట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం చేస్తాం, గో టు సెట్టింగ్స్, గో టు సెట్టింగ్స్, కొలాబరేట్ టీమ్స్. ఓకే, ఇతనికి ఓకే, లెట్ మీ యాడ్ ద పీపుల్. ఒక పర్సన్ యాడ్ చేస్తున్నా. ఎవరిని, మనకి వీళ్ళు ఆల్రెడీ ఈ టీం మన అకౌంట్లో ఉన్నారు కదా, జవహర్ని యాడ్ చేస్తున్నాను. అతనికి నేను రైట్ యాక్సెస్ ఇస్తున్నా, అతను ఏదైనా చేంజ్ చేయొచ్చు. యాడ్ ద సెలక్షన్. యా, ఇప్పుడు చూడండి, జవహర్ యాడ్ అయ్యాడు. జవహర్కి రైట్ యాక్సెస్ ఉంది. జవహర్ హ్యాస్ రైట్ యాక్సెస్. అదర్స్ డెవాప్స్ టీం మొత్తానికి రీడ్ యాక్సెస్సే, కానీ జవహర్కు రైట్ యాక్సెస్ ఉంది. వేరే వాళ్ళు ఇంకెవరైనా ట్రై చేయండి, మీరు ఎడిట్ చేయలేరు. జవహర్, కెన్ యూ ప్లీజ్ ట్రై ఇట్? జవహర్, కెన్ యూ ప్లీజ్ ట్రై ఇట్? కెన్ యూ ప్లీజ్ ట్రై టు చేంజ్ కేకే డెవాప్స్ ఆన్లైన్? చూడండి, హలో వరల్డ్ జవహర్, ఈ చేంజ్ ఆల్రెడీ. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ప్రదీప్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎడిట్. సి, he dropped a message also. Clear? Everyone is clear? ఇలా యూజర్ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎవరికి రాదు. చూడండి, అతను ఎడిట్ చేయగలిగాడు. ఓకే, ఫైన్. గైస్, మీరు గ్రూప్లో అడిగేటప్పుడు ఎవరైనా ఐడీస్ అడిగారు అనుకోండి, అక్కడ పింక్ చేసి 1 to 1 పింక్ చేయమని అడగండి. డౌట్స్ గ్రూప్లో, మీరు డౌట్స్ గ్రూప్లో ఉంటారు కదా, అందరు ఐడీలు అక్కడే ఇవ్వద్దు. కెన్ ఎనీవన్ ప్లీజ్ షేర్ 3 అకౌంట్ ఐడీస్ అని పెట్టండి. ఎవరైనా నీకు అకౌంట్ ఐడీస్ ఇచ్చారంటే ఆ మెసేజ్ డిలీట్ చేసే ఇంకా గ్రూప్లో. అది ప్రాక్టీస్ చేసే అప్రోచ్. డైరెక్ట్గా పంపించండి, గ్రూప్లో వేయొద్దు ఐడీస్. ఓకే, చూడండి, హల్లో ఓల్డ్ మార్చాడు. ఇలా ఒక ఇంటర్వ్యూలో ఏమని అడిగాడంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద రిపాజిటరీ పబ్లిక్ నుంచి ప్రైవేట్కి, ప్రైవేట్ నుంచి పబ్లిక్కి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీ ఐడియా? ఒక పబ్లిక్ నుంచి ప్రైవేట్కి, ప్రైవేట్ నుంచి పబ్లిక్కి రిపాజిటరీస్ని చేంజ్ చేయొచ్చా అని అడిగాడు. ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్. ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ ఇట్. చూడండి, లెట్ మీ గో టు మై రిపాజిటరీస్. రిపాజిటరీస్కి రండి. గైస్, మీరు దీన్ని 2-3 సార్లు ఆపరేట్ చేస్తేనే వస్తుంది. చూడండి, ఇప్పుడు జియో బిల్లింగ్ అనేది ప్రైవేట్ రిపాజిటరీ. జియో బిల్లింగ్ అనేది ప్రైవేట్ రిపాజిటరీ. దీన్ని పబ్లిక్గా మార్చాలా? ఏం చేయాలా? ఇది డేంజర్. అప్రూవల్ ఉంటేనే చేంజ్ చేయాలి ఎప్పుడు కూడా. అలా చేంజ్ చేసేదైతే నేను ఎప్పుడు చేయలేదు.
మా కంపెనీలో ఉన్న రిపోర్ట్స్ని ఎప్పుడు మేము పబ్లిక్ చేయలే, కానీ మీకు తెలుసుకొని ఉండాలి. ఈ రిపోర్ట్ ఓపెన్ చేయండి. గో టు సెట్టింగ్స్, ఇక్కడ టాప్లో సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్కి రండి. ఓకే, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. ఇక్కడ డేంజర్ జోన్ అని ఉంటుంది. ఏంటి? డేంజర్ జోన్ అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ డేంజర్ జోన్లో డిలీట్ దిస్ రిపాజిటరీ నువ్వు డిలీట్ చేయాలంటే, విజిబిలిటీ ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ ద విజిబిలిటీ. చూడండి, చేంజ్ ద విజిబిలిటీ. ఆల్రెడీ ప్రైవేట్ ఉంది, కరెంట్లీ ప్రైవేట్ ఉంది ఇది. చేంజ్ ద విజిబిలిటీ, చేంజ్ ఇట్ టు పబ్లిక్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎస్ ఐ వాంట్. ఎస్ ఐ రీడ్ ద అండర్స్టూడ్. ఎస్, మేక్ ఇట్ దిస్ రిపాజిటరీ యాజ్ పబ్లిక్. చూడండి, పబ్లిక్గా చేంజ్ అయిపోయింది. కావాలంటే మీరు మళ్ళీ అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్కి వెళ్ళి రిపాజిటరీస్ మీద క్లిక్ చేయండి. బిల్లింగ్ రండి. చూడండి, ఇట్ ఈస్ షోయింగ్ పబ్లిక్ నౌ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆల్రెడీ ఉన్న పబ్లిక్ని ప్రైవేట్గా చేంజ్ చేద్దాం? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. లెట్ మీ గో టు ఆర్డర్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ పబ్లిక్ రిపాజిటరీ. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు డేంజర్ జోన్ ఉంటుంది. డేంజర్ జోన్లో నౌ ఇట్ ఈస్ పబ్లిక్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ఇట్ టు ప్రైవేట్? ఎస్, చేంజ్ ద విజిబిలిటీ, చేంజ్ ఇట్ టు ప్రైవేట్. Click on yes, I understood. Yeah, I read the terms and conditions. Make this repository as a private. Click on this. Change it. Go to here. Go to here. Click on repositories. Now it is changed to private. Are you guys are clear? How to change from public repository to private repository, private to public? Clear? Yes. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక రిపాజిటరీని రీనేమ్ చేయాలా అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఆ రిపాజిటరీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. బట్ మోస్ట్లీ వీఆర్ నాట్ డూయింగ్ రీనేమ్స్. ఫస్ట్ టైమే ఉంటుంది ఏదన్నా రిపాజిటరీ ఆ మైక్రో సర్వీస్ క్రియేట్ చేసామంటే అదే ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్. ఈ రిపాజిటరీ నువ్వు ఏదైనా డిలీట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది యూజర్స్ని యాడ్ చేసిన. ఇక్కడికి వెళ్ళండి. మన అకౌంట్లో పీపుల్ చాలా మంది ఉన్నారు. నేను యూజర్ని ఏదైనా డిలీట్ చేయాలని అంటే ఇక్కడికి వచ్చి ఆ యూజర్స్ అంతా మన కంపెనీ నుంచి వెళ్ళిపోయారు అనుకో, వీళ్ళు మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారు, వీళ్ళు ఇంక మనకు సంబంధం లేదనుకోండి, ఆ యూజర్స్ని అంతా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇది నా ఓన్ అకౌంట్ కాబట్టి లీవ్ ఇట్. ఆ యూజర్ను కూడా రోల్స్ కూడా చాలా రోల్స్ అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిసెలెక్ట్ ఆల్. ఇప్పుడు శ్రీహరి ఉన్నాడు. ఈ శ్రీహరిని సెలెక్ట్ చేసుకొని ఇతను రోల్స్ మేనేజ్ మేనేజ్ చేంజ్ ద రోల్, చేంజ్ ద రోల్. ఇతనికి కానీ నేను ఓనర్ యాక్సెస్ ఇచ్చాను అనుకో, ఎంటైర్ నా అకౌంట్ మొత్తం యాక్సెస్ చేసేస్తాడు. ఓన్లీ మెంబర్ యాక్సెస్ మాత్రమే ఉంది. చూడండి, మెంబర్ మాత్రమే ఉంది. నేను ఓనర్, దీనికి ఈ అకౌంట్కి ఓనర్ నేను, మెంబర్ మాత్రమే ఉంది. ఇలా కూడా రోల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ నేను తీసేస్తున్నా. మన కంపెనీ నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తాం? చాలా డేస్ కూడా కొంతమంది మర్చిపోతుంటారు. మనం ఏం చేయాలా? యాక్సెస్ రిమూవ్ చేయాలా. యాక్సెస్ మన వాళ్ళకి రిమూవ్ చేసేసేయాలి. యూజర్నే తీసేస్తే చాలా గ్రూప్లోంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం చేస్తాం? ఆ యూజర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే మెంబర్షిప్ ఓనర్ ఓకే లెట్ మీ కమ్ హియర్, రిమూవ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. డూ ఇట్ వన్ బై వన్ గైస్. ఐ థింక్ ఆర్ఎల్స్ వీ కెన్ రైట్ ఏ షెల్ స్క్రిప్ట్ ఆల్సో. షెల్ స్క్రిప్ట్ ద్వారా కూడా రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఈ రిమూవ్డ్. లెట్ మీ రిమూవ్ దిస్ గై ఆల్సో. లెట్ మీ రిమూవ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. లెట్ మీ రిమూవ్ దిస్ పర్సన్ ఆల్సో. రిమూవ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. ఎస్. ఓకే, ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీఫ్రెష్ చేయాలి. నేను రీఫ్రెష్ చేయడం లేదు కాబట్టి చూపించదు. రామస్వామి, లెట్ మీ ట్రై టు రిమూవ్ హిమ్. ఓకే, ఇలా రిమూవ్ చేసుకోవాలంటే ఇలా రిమూవ్ చేయాలా. ఓకే, నువ్వు ఎంటైర్ టీమ్ రిమూవ్ చేస్తే ఆ టీంలోంచి వెళ్తాడు అంతే, ఓవరాల్గా ఉంటాడు అకౌంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రసాద్ని కూడా రిమూవ్ చేసేయాలంటే ఎస్ వీఆర్ రిమూవింగ్. ఇప్పుడు ఇలా ఒక యూజర్ని రిమూవ్ చేయడం మీకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే పోతాడు, రీఫ్రెష్ చేస్తే వెళ్తుంది. టీమ్స్కి వచ్చారనుకోండి. ఇప్పుడు మన టీంలో ఎందుకని ఓన్లీ వన్ మెంబర్ ఇట్ ఈస్ షోయింగ్? అందరూ ఉన్న వాళ్ళందరూ తీసేస్తుంది. టీముని రిమూవ్ చేయాలా. ఈ టీం వెళ్ళిపోయింది, అసలు ఈ టీము వేరే ప్రాజెక్ట్ షిఫ్ట్ అయిపోయారు. మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు డెవాప్స్ టీము, డెవలప్మెంట్ టీము, మల్టిపుల్ టీమ్స్ క్రియేట్ చేయండి. అలవాటు అవ్వద్దు ప్రాక్టీస్ చేయడం. తర్వాత అన్ని టూల్స్ అంతా కూడా నేను ఇక్కడే పెట్టి ప్రాజెక్ట్ కూడా అంతా గిటప్లోనే ఉంటుంది మనది. ఇదంతా ఆపరేట్ చేయడం ఈజీగా ఉంటుంది మీకు. అప్పుడు ఈ టీం చూడండి,
ఈ టీంని సెలెక్ట్ చేసుకుంటే ఈ టీంని డిలీట్ చేయాలనంటే ఈ టీంని ఓపెన్ చేయండి. సారీ, దిస్ ఈజ్ అకౌంట్ గైస్, ఇట్స్ మై బ్యాడ్. ఈ టీంలో ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే ఉన్నాడు. ఈ టీంలో ఓన్లీ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఏం చేశాను చూడండి. గో టు మై అకౌంట్, క్లిక్ ఆన్ టీమ్స్, క్లిక్ ఆన్ టీమ్స్, క్లిక్ ఆన్ సెలెక్ట్ ద టీమ్. ఓకే, ఇక్కడి నుంచి అయినా యూ కెన్ పర్ఫార్మ్ ఇట్. ఓకే, నో, లెట్ మీ సెలెక్ట్ ద టీమ్. ఇక్కడ క్లిక్ ఆన్ సెట్టింగ్స్, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్తే ఇలా స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే డేంజర్ జోన్ అని ఉంటుంది. ఏం చేశానో చూడండి. గో టు యువర్ ప్రొఫైల్, click on teams, click on teams, then scroll down, click on KK DevOps team, then click on settings. Please make sure to double check while you are removing danger zone. Okay, let me delete this team. ఎందుకు డిలీట్ చేస్తున్నావు? ఓకే, చూడండి డిలీట్ అయిపోయింది. యూ కాంట్ రికవర్. నువ్వు ఏదైనా బ్యాకప్ తీసుంటే తప్పితే యూ కాంట్ రికవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రిపాజిటరీస్, 2 రిపాజిటరీస్. పీపుల్ని ఎలా రిమూవ్ చేయడం తెలిసింది, టీమ్స్ని ఎలా రిమూవ్ చేయడం తెలిసింది. నవ్ ఐ నీడ్ టు రిమూవ్ ద రిపాజిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ రిపాజిటరీని డిలీట్ చేయాలా? వాట్ ఐ నీడ్ టు డూ? క్లిక్ ఆన్ రిపాజిటరీ, క్లిక్ ఆన్ రిపాజిటరీ, go to settings tab, go to settings tab, scroll down. We have danger zone, we have danger zone. Here delete this repository option is there. Delete this repository option is there. Click on this. I want to delete this repository. Yes, click on I understood. Okay, you can enter this text guys, confirmation కోసం. Copy correctly. Okay, I missed K, let me enter and paste it. Delete this repository. Yes, it is deleted. Let me delete the order management also if you want. Let me delete the order management also. Go to settings, go to settings, scroll down, delete this repository. Yes, I understood. Let me delete it. Yes, I read the terms and conditions effects. Let me copy from here to here, copy and paste it. Delete this repository. Repository also deleted. You know how to add the people, how to create a teams, how to create a repository. You know how to remove the people, how to remove the teams, how to remove the repositories also. Then how to delete the organization. How to delete the organization. It is very dangerous also. నాకు ఇంతవరకు అటువంటి ఛాన్స్ కూడా రాలేదు. ఓకే, నువ్వు ఏదైతే టీమ్స్ డిలీట్ చేస్తున్నావు మొత్తం నాకు మెయిల్స్ వస్తున్నాయి. నేను టీమ్స్ డిలీట్ చేశాను కదా, అవన్నీ మెయిల్స్ వస్తుంటాయి నాకు సపోర్ట్ టీం నుంచి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ మై ఆర్గనైజేషన్. గో టు సెట్టింగ్స్, చూడండి ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్, స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే డేంజర్ జోన్ విల్ బి దేర్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ ఆర్గనైజేషన్, delete. Organization name is this one. Enter the organization name, copy, come here and paste it. Remove the space, delete the organization. Yeah, organization also deleted. Organization also deleted. చూడండి ఇక్కడికి వెళ్ళి మీ ఆర్గనైజేషన్కి వెళ్ళి చూసారంటే యువర్ ఆర్గనైజేషన్స్లో ఇట్ ఈస్ నాట్ దేర్. ఆర్గనైజేషన్ ఆల్సో deleted. Just now I got a mail also, organization is deleted. Just now I got a mail also. So and so organization is deleted like that. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేయండి. మల్టిపుల్ ఇద్దరు ముగ్గురు, ఒక ఇద్దరు చాలు యూజర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి. 1-to-1 పింక్ చేసుకొని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అడిగి 1-to-1 ఐడీస్ తీసుకొని డౌట్స్ గ్రూప్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు ఈ అకౌంట్ సెటప్, ఈ యూఐ ఆపరేషన్స్ అన్నీ మీకు తెలిస్తే రేపు క్లాస్ నుంచి, రేపు క్లాస్ కానీ మీరు మిస్ అయ్యారంటే ఐ కాంట్ హెల్ప్ యూ గైస్. రేపటి నుంచి కమాండ్స్ స్టార్ట్ అవుతాయి గిట్ అండ్ గిటప్లో. ఈ కమాండ్స్ స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ఆ కమాండ్స్ కానీ మిస్ అయితే అప్కమింగ్ సెషన్స్లో నేను ఫైర్ చేసే కమాండ్స్ మీకు అర్థం కావు. స్లోగా వెళ్తాను, బేసిక్స్ నుంచి ప్రతి కమాండ్ టచ్ చేస్తాను. ప్రతి కమాండ్ యూస్ కేస్ చూద్దాం, ప్రతి కమాండ్ యూస్ కేస్ చూద్దాం. డోంట్ వరీ, టుడే సెషన్ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, ఎస్, ఓకే, ఫైన్. గిటప్ స్టోరేజ్
almost you might not fill also. You can connect with admin team. You can increase the size also. Support team creates a ticket. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూఐ అంతా ఆపరేషన్ చేస్తేనే నేను గిట్ కమాండ్ స్టార్ట్ చేయగలను రేపు క్లాసు. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకురండి. మీకు క్లాసు టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఈరోజు సెషన్కి అయితే దిస్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఓన్లీ. ఎనీ అదర్ డౌట్స్ రేజ్ యువర్ హ్యాండ్, దెన్ ఐ విల్ ఆస్క్ ఫ్యూ లైనిక్స్ కమాండ్స్ ఆల్సో. కొన్ని డిస్కషన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం స్టాండప్ కలా మీరు ఏం చేస్తున్నారని. బట్ బిఫోర్ దట్ ప్లీజ్, వేరే వర్క్ ఉంది, మీకు ఏదైనా వర్క్ ఉందంటే యూ కెన్ డ్రాప్ ఇట్. ఐఎమ్ హియర్ ఓన్లీ. ఓకే, మీకు ఏదైనా వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ ఉంటే యూ కెన్ డ్రాప్ ఇట్, ఆర్ ఎల్స్ స్టే హియర్ ఓన్లీ. ఆర్ ఎల్స్ స్టే హియర్ ఓన్లీ. లెట్ మీ ప్లీజ్ జాయిన్ విత్ యువర్ గుడ్ నేమ్, దట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఎస్ వినయ్. Hi, sir. యా, హై, గుడ్ ఈవినింగ్. Good evening, sir. What is the difference between GitHub and GitLab, sir? GitHub and GitLab. both are different vendors, both are SCM tools only. Okay. Different vendors, Jio and Airtel, Okay. both are telecom providers only. Got it. Yeah, Thank you, sir. but my experience I have in GitHub only. Okay. Yes, Wesley. Yeah, Wesley, hi. Prashant, thank you. I have a few questions. Cheppandi. Like, what if we give access to the members to an full access? Will he able to remove the access of the admin? నో, అడ్మిన్ యాక్సెస్ రిమూవ్ చేయడానికి ఎందుకు ఇస్తామండి? ఫుల్ యాక్సెస్ చేయాలంటే తీసేస్తాడు అంతే. And one more question. What is this test.yml? అంటే నాకు చాలా కొత్త, సో అందుకని అడుగుతుంది. వెస్లీ డాట్ టీఎక్స్టీ అని ఫైల్ క్రియేట్ చేయి. వరకు డమ్మీగా నేను యామల్ ఫైల్ క్రియేట్ చేసి అంతే. సారీ యూ కెన్ క్రియేట్ ఎనీ ఫైల్. ఓకే, .ym, it's just a name, that's all. Yes, file name txt File name. .doc, okay, Okay. .py, .c++, cpp, Okay. .yaml, .groovy, ఇలా స్క్రిప్ట్స్ నేమ్స్ ఉంటాయి కదా, అది ఫైల్ నేమ్ అంతే. జస్ట్ యూ కెన్ గివ్, యూ నో నీడ్ టు గివ్ ద ఎక్స్టెన్షన్ ఆల్సో. యువర్ నేమ్ యూ కెన్ గివ్, యూ కెన్ క్రియేట్ ఎ ఫైల్ ఆల్సో. టుమారో విల్ సీ హౌ టు క్రియేట్ ఆల్ ద ఫైల్స్. Okay. One more question left. Instead of deleting members, we can delete the repositories, right? Yeah, you can delete it also. I did in one order only. You can delete direct repository also. Thank you. Yeah, thank you. Yes, Hemant. I have no doubts regarding this session, but you said that you will ask some interview questions. Sorry? I have no questions on this today's session, but you said you will ask some interview questions. Okay, later I will ask. Wait for some time. Okay, అప్పుడు రేస్ చేయండి అండ్ ఇది Okay, sir. క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 minutes ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి అడ్రస్ చేద్దాం. Okay, sir. Yes, 1 2 3 4 5. Who is that? Please join with your good name. Go to settings and change your name in the Zoom app. Next time our admin team will remove you. Who is that? Yeah, hi. Hi. Yeah, hi Prashant. 3 questions ఉన్నాయి నాకు. మామూలు మనం ఈరోజు రెపాజిటరీ నేమ్ క్రియేట్ చేసాం కదా, ఆ రెపాజిటరీ నేమింగ్ కన్వెన్షన్ అనేది మైక్రో సర్వీస్ నేమ్ బట్టి వస్తుంది అట్లా? మైక్రో సర్వీసే ఉంటుంది. మా దాంట్లో 55 సర్వీసులు ఉన్నాయి. ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్, ఓకే, ఫ్రంట్ ఎండ్, ఓకే, సిజిఎఫ్ఎం జనరేటరు, కాఫ్కా, లోడరు, ప్రతి మైక్రో సర్వీస్ నేమ్తో వస్తుంది. ఐ విల్ షో ఓకే ప్రాజెక్ట్తో. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మైక్రో సర్వీసులు, ఇది మైక్రో సర్వీస్ అని అట్లా చెప్పామంటే కన్ఫ్యూజన్ అవుతుందని జస్ట్ ఒక నేమ్ ఇచ్చారు డ్రాఫ్ట్గా. ఈరోజు మళ్ళీ మనం మల్టిపుల్ మెంబర్స్ని యాడ్ చేసాం కదా, అంటే వాళ్ళు మల్టిపుల్ పీపుల్ గిటబ్ యూజర్ నేమ్ని ఇచ్చాము, అంటే వాళ్ళకి ఓన్ గిటబ్ వాళ్ళ పర్సనల్ ఐడి మీద క్రియేట్ చేసుకుంటారు. రియల్ టైంలో ఇండివిజువల్ పర్సన్ కంపెనీ ఈమెయిల్ ఐడి మీద గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ యూజర్ నేమ్ ఇవ్వాలా, లేకుంటే డైరెక్ట్ వాళ్ళ కంపెనీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది. నో నీడ్ అప్రూవల్ ఆల్సో. అంటే వాళ్ళు ఏడీకి లింక్ చేసి ఉంటారా అట్లా? అవును, బ్యాక్గ్రౌండ్ ఏడీకి యాక్టివ్ డైరెక్టరీకి లింక్ అయి ఉంటుంది అది. ఓకే, అదే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యే విధంగా. ఓకే. అనదర్ క్వశ్చన్ ఉంది, అది ఈరోజు పర్సన్స్ ని రిమూవ్ చేసాం ఇండివిజువల్.
ఇండివిజువల్ పర్సన్స్ని. ఇప్పుడు మల్టిపుల్ పర్సనల్స్ని ఒకేసారి రిమూవ్ చేయాలంటే మీరు షెల్ స్క్రిప్ట్ షెల్ రాయొచ్చు. స్క్రిప్ట్ రాయొచ్చు. అప్పుడు ఆ షెల్ స్క్రిప్ట్ని ఎక్కడ రన్ చేయాలి? సర్వర్లోనో అంటే ల్యాండా అట్లా ఎక్కడ రన్ చేయాలా? పర్సనల్ యాక్సెస్ టోకన్ ఓకే. లేదంటే SSH కీస్ ద్వారా ఈ గిటప్ అకౌంట్ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నేను రేపు షెల్ స్క్రిప్టింగ్ సిరీస్ ఫ్రీగా పెడతాను చూడు, దాంట్లో అటువంటి స్క్రిప్ట్లు వస్తాయి కొన్ని. అక్కడ ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి గిటబ్కి ఏ ఆపరేషన్స్ నువ్వు యూజర్స్ని యాడ్ చేయాలా, యూజర్స్ని డిలీట్ చేయాలా, రిపాజిటరీని యాడ్ చేయాలా, రిపాజిటరీ డిలీట్ చేయాలని ఒక స్విచ్ కేసు రాస్తాం. ఓకే. ఆప్షన్స్ వస్తాయి మనకి. బ్యాక్గ్రౌండ్లో APIs తీసుకొచ్చి ట్రిగ్గర్ చేసామంటే ఆ స్క్రిప్ట్ పోగొట్టామంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఓకే. త్రూ స్క్రిప్ట్. మీకు టోకన్స్ ఐడియా ఉండాలా? ఐడియా. ఆ టోకన్స్ ద్వారా మనం ఈ అకౌంట్ కనెక్ట్ అవ్వచ్చు. హాయ్ ప్రశాంత్. రంజిత్, మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేశాక క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్ అనే బటన్ మనకు కనపడలేదు. వస్తుందండి, అందరికి వస్తుంది, నా దాంట్లో రాలేదు, ఒకసారి చూడండి. సరే సార్, అదే డౌట్ ఉందండి. వస్తుంది, లేదంటే డిఫరెంట్ మెయిల్ అయినా చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు జవహర్ ఆల్సో హీ టోల్డ్ జస్ట్ నో హీ క్రియేటెడ్, హీ గాట్ దట్ యాక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. లేదంటే అక్కడే ఆర్గనైజేషన్ క్రియేట్ చేయకపోయినా డిఫాల్ట్ ఆర్గనైజేషన్లో రిపాజిటరీస్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రవి కిరణ్. యా హాయ్ ప్రశాంత్. యా హాయ్. సో బేసికలీ మనం ప్రాజెక్ట్లో మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఈ రిపాజిటరీ అనేది ఒక్కొక్క మైక్రో సర్వీస్ ఒక్కొక్క రిపాజిటరీ కదా. సో వాటి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది అది కొంచెం చెప్తారా? ఇప్పుడు ఒక రిపాజిటరీకి ఇంకో రిపాజిటరీ కమ్యూనికేషన్ ఎలా జరగదు? విత్ హెల్ప్ ఆఫ్ కోడ్ డెవలపర్ రాయాలి, మనం కాదు కదా. ఓకే. ఇప్పుడు ఒక రిపాజిటరీలో ఉన్న కోడ్ ఇంకొక మైక్రో సర్వీస్కి ఎలా ట్రిగ్గర్ అవుతుంది? కంప్లీట్ URL ఇచ్చి ఉంటాడు. ఈ ఇంకొక వేరే రిపాజిటరీ URL ఇచ్చి అక్కడి నుంచి ఆ APIsని కాల్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆర్డర్ మేనేజ్మెంట్ కోడ్కి సంబంధించిన APIs అని వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆర్డర్ని ప్లేస్ చేయడం, ఆర్డర్ సబ్మిట్, రిసీవ్, ఓకే, స్టేటస్, ఆ APIs అన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉంటుంది. ఓకే. సో సపోజ్ ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ కోడ్ అనే రిపాజిటరీ తీసుకుంటే ఆ రిపాజిటరీలో బిల్లింగ్ రిపాజిటరీ URL అనేది ప్లేస్ చేస్తారు. URLs ఉంటాయి ఆ APIs. ఓకే 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 ప్రశాంత్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎస్ జవహర్. హాయ్ ప్రశాంత్. స్మాల్ డౌట్, ఇది గిట్ రిపాజిటరీలో మన ఇన్విటేషన్ సెండ్ చేసినప్పుడు సపోజ్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆర్గనైజేషన్ విత్ డిఫరెంట్ డొమైన్స్. డిఫరెంట్ ఆర్గనైజేషన్ విత్ డిఫరెంట్, ఓకే. సపోజ్ outlook.com ఒక లైక్ ఎగ్జాంపుల్గా డొమైన్ ఉంది, అండ్ జీమెయిల్తో కూడా నాకు ఒక అకౌంట్ ఉంది, గిట్ గిట్ యాక్సెస్. డిఫరెంట్ కొలాబరేటర్ అంటే డిఫరెంట్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ అనే ఆప్షన్ ఉంది చూడు, ఆప్షన్ చెక్. ఓకే, సో సేమ్ నేమ్ ఉండి డిఫరెంట్ డొమైన్ నేమ్స్ ఉన్నా కానీ మనకి ఇన్విటేషన్ ఎలా? సేమ్ నేమ్ రాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ నా ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి ఉంది కదా, ఓకే. సేమ్ నేమ్ తో క్రియేట్ చేయడానికి అలౌ చేయదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తుంది వేరే వాళ్ళకి. లేదు, నేను మెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు మెంబర్స్ సపోజ్ జవహర్ ఎట్ సమ్ abc.gov.qa అని ఉంది, ఓకే, అండ్ సేమ్ నేమ్తో ఎట్ సమ్ అదర్ డొమైన్ నేమ్, లైక్ ఫస్ట్ నేమ్ ఇస్ సేమ్ అండ్ రిమైనింగ్ డొమైన్ నేమ్ ఇస్ డిఫరెంట్. సో అలాంటప్పుడు ఇన్విటేషన్ ఇద్దరికి పంపించాలంటే మనం ఓన్లీ మీరు అడిగేది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు రెండు నేమ్స్ ఉన్నాయి కదా, రెండు డిఫరెంట్ నేమ్స్ కదా, డిఫరెంట్గా వెళ్తుంది ఇన్విటేషన్. ఓకే, అర్థమైంది. మీరు ఎట్ ద డేట్ ఆఫ్టర్ డొమైన్ నేమ్ ఉంది కదా, ఆఫ్టర్ డొమైన్ నేమ్ ఉంది కదా, అలా అది వస్తే డిఫరెంట్. ఏమవుతుందంటే ఓకే, మీకు నువ్వు జీమెయిల్ వాడినా, యాహూ వాడినా, ఏది వాడినా ఒక్క యూజర్ నేమే ఉంటుంది, మ్యాప్ అయి ఉంటుంది. ఓకే, రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక మెయిల్ ఐడికి, ఒక అకౌంట్కి, ఒక ఆర్గనైజేషన్ మ్యాప్ అయి ఉంటుంది. అది ఓకే, నువ్వు @yahoo.com వాడావనుకో, అప్పుడు నీకు ఈ అకౌంట్ చూపించదు ఇంక నువ్వు క్రియేట్ చేయడానికి కూడా. ఓకే, అప్పుడు నువ్వు డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి, యూనిక్ నేమ్. ఇప్పుడు S3 బకెట్ లాగా, ఓకే, S3 బకెట్లు కూడా నువ్వు డూప్లికేట్ క్రియేట్ కావు కదా. ఓకే, గ్లోబల్గా ఒకటే నేమ్ ఉంటుంది. ఓకే. సో సపోజ్ నేను 3 క్లయింట్స్తో నేను ఎంగేజ్ అయినాను ఒక ప్రాజెక్ట్లో. సో సేమ్ నా నేమ్తోనే ఇంకొక పర్సన్ ఉన్నారు, బట్ డిఫరెంట్ డొమైన్ నేమ్ ఉంది. సో అలాంటప్పుడు ఇద్దరికి ఇన్విటేషన్ ఎలా అవుతుందని ఒక పర్సన్కి అవసరం అవుతుంది. సో అదర్ పర్సన్, ఒక పర్సన్ ఒకటే నేమ్ ఎలా ఉంటుందండి? ఒకటే నేమ్ ఉంటుంది, అక్కడ ఏడి అకౌంట్ డిఫరెంట్ ఉంటుంది. డొమైన్ నేమ్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకి నేమ్ సేమ్ ఉండొచ్చు కదా. ఎక్కడండి ఎలా ఉంటుంది అట్లా?
సపోజ్ మీ నాకు అకౌంట్ క్రియేట్ కాదు కదా బ్యాక్ ఎండ్లో. లేదు ఇప్పుడు నాది నా మినిస్ట్రీ అప్లికేషన్ చెప్తాను. MOF.gov.qa అని ఒక అకౌంట్ ఉంది. అంటే MOF అంటే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్తో నాకు ఒక అకౌంట్ ఉంది. సేమ్ జవహర్ అట్ మీరు MOPH. గిటప్ అకౌంట్ క్రియేట్ చేశారనండి, దాంట్లో ఆర్గనైజేషన్ నేమ్ ఏమి ఇచ్చారు? నేను ఇంకా అంత ఎన్ని వెళ్ళలేదు. చేస్తే కదా, ఇప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఆర్గనైజేషన్ తీసుకోదు. ఓకే ఓకే. అది ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక అకౌంట్ ద్వారా క్రియేట్ చేసింది ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయడానికి రాదు కదా. అంటే మల్టిపుల్ డెవలపర్స్ ఉండొచ్చు కదా, సేమ్ ఒక అప్లికేషన్ ఒక డెవలప్ అకౌంట్ చేయడానికి. ఉండొచ్చు. ఓకే అప్పుడు వాళ్ళ మెయిల్ ఐడి యాడ్ చేస్తాం, లేదంటే వాళ్ళ ఐడి యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో సేమ్ నేమ్ ఉన్నప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఇచ్చినా కానీ ఇన్విటేషన్ సెండ్ చేసుకోవచ్చు. వెళ్ళిపోద్ది, మెయిల్ ఐడి ఇన్విటేషన్. ఓకే ఓకే, గాట్ ఇట్. ఎస్ హేమంత్. బ్రో వినిపిస్తుందా? వినపడుతుంది బ్రో. అది ఇంతకుముందు రెపాజిటరీస్ గురించి చెప్పారు కదా, అది ఇంటర్వ్యూ క్వశ్చన్లో వచ్చిందని చెప్పి. విజిబిలిటీ ఇంటర్వ్యూ రెపాజిటరీ బ్రో, ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడిగారని చెప్పారు. అది మనకు టోటల్ ఎన్ని రెపాజిటరీస్ ఉంటాయి, మనం ఒకవేళ ఇంటర్వ్యూ వస్తే మనం ఎలా చెప్పగలము ఒకరు అది ఎక్స్ప్లెయిన్ ఇంకా మనకి గిట్టే అవ్వలేదు కదండి. మీకు టోటల్గా మా దాంట్లో 55 రిపాజిటరీస్ ఉన్నాయి. ప్రతి మైక్రో సర్వీస్కి ఒక రిపాజిటరీ ఉంటుంది. ఓకే. అసలు మైక్రో సర్వీస్ అంటే తెలియదు కదా చాలా మందికి. మైక్రో సర్వీస్ అంటే చిన్నది కదా. యా బ్రో. ప్రతి మైక్రో సర్వీస్కి రిపాజిటరీ ఉంటుంది. ఆ రిపాజిటరీలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఓకే. ఆర్డర్ మేనేజ్మెంట్ తీసుకుంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, SIT ఉంటుంది, UAT ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. ఓకే, ఆ బ్రాంచెస్ అన్ని తెలుసుకున్న తర్వాత రిపాజిటరీస్ ఎలా ఉంటుందో ఎండింగ్లో వస్తాయి మీకు. ఇప్పుడు ఒక ఓకే బ్రాంచ్ బ్రో. నుంచి ఇంకో బ్రాంచ్ కోడ్ని ఎలా మెర్జ్ చేస్తుంటారు అవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే బ్రో. మీ దాంట్లో 50+ రిపాజిటరీస్ ఉన్నాయని చెప్పండి. ఓకే బ్రో. ఓకే, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కొన్ని 250 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, నీ ప్రాజెక్ట్ కెపాసిటీ. మా దాంట్లో 55 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. యూ కెన్ క్లోన్ ద కోడ్ అండ్ యూ కెన్ మెర్జ్ ఇట్ ఆల్సో. వినయ్, 2 ఆర్గనైజేషన్స్ కోడ్ని తీసుకొని ఒక ఆర్గనైజేషన్ కూడా మెర్జ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. త్రూ ఆ గిటబ్ APIs తీసుకొని కోడ్ అంతా తీసుకొని మెర్జ్ చేయొచ్చు. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, ఎస్ రామచందర్. యా ప్రశాంత్, సారీ లాస్ట్ క్వశ్చన్. ప్రశాంత్, రిపాజిటరీస్ మనం ఎలా కౌంట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు? కౌంట్ ఎలా చూడొచ్చు? కౌంట్ ఏముందనండి, ఒక స్క్రిప్ట్ నేను ఇప్పుడు లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు కదా. ఇక్కడే నేను అది ఇక్కడ చేస్తున్నాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయలేదు స్క్రిప్ట్లు. నేను మాన్యువల్గా కౌంట్ చేయాలంటే కష్టం కదా. యువర్ ఆర్గనైజేషన్స్ ఇక్కడే నేను మీ సిరీస్ చేయడానికి అంతకుముందు కొన్ని కేకే ఫండ్ డెవాప్స్ ఇక్కడ షెల్ స్క్రిప్ట్స్ రియల్ టైం కొన్ని రాశాను అంతే. ఆ రోజు క్లోన్ ఆల్ ద రిపాజిటరీస్, అన్ని రిపాజిటరీస్ని ఒకసారి క్లోన్ చేయమని. ఇది స్క్రిప్ట్. ఇది ఇక్కడ నువ్వు క్లోన్ చేసేటప్పుడు ఇక్కడ కౌంట్ వేరియబుల్ తీసుకొని కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నావు అనుకో, ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయని కౌంట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ టోకన్ ద్వారా ఈ టోకన్ తీసుకొని ఈ టోకన్ నుంచి ఈ లూప్ రన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ లూప్, వైల్ లూప్ లాగా ఈ లూప్లో కౌంట్ వేరియబుల్ పెడతాం. కౌంట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయో వచ్చేస్తుంది. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ. మాన్యువల్గా కౌంట్ చేయడం డిఫికల్ట్, ఒక స్క్రిప్ట్ ద్వారా రాసి కౌంట్ ఈజీ చేసేయచ్చు. ఓకే గైస్, హూ ఆర్ ఆల్ అటెండెడ్ ఫ్రమ్ డే 1 ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. హూ ఆర్ ఆల్ అటెండెడ్ ఫ్రమ్ డే 1 ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. హూ ఆర్ ఆల్ అటెండెడ్? Guys, how others are explaining, please try to understand. How others are explaining, please try to understand. Yes, perfect. Yeah, hi, Sivasai. Yeah, hi, how are you? Yeah, fine, sir. What about you? Yeah, I'm fine, thank you. See, for example, I'm keep on getting one error in the log file. Okay, sir. See, my application is not responding. It is showing
like, okay, it is not responding properly. Okay, developer came and given the one string to you search it. Okay, how can you search it? What is the command? I'm using a grep command, sir. Sorry? Grep command, sir. Git I mean, command. grep. Grep grep. command. Yes, sir. No, don't speak others, guys. Sorry. Let me move them. Grep command. See, Yes, yes, sir. if you are telling like this in the intro, they might select you. No, sir. Tell me, how can you search it? I mean, what they are giving that file, I will take that file. I will go to the what they exactly they want. I will See, search for it on. example, 500 error code is 500. You need to search it. Tell me. Means that file need a 500 error code, right? Yes. Build a story. Create a story and tell me. See, how can you tell you? Yeah. Recently, yes, we are running many times Linux commands. Actually, these situations many times we came in my project. Okay, many times they are development team and coming and they are searching so and so patterns, so and so APIs also. At the time, generally we are running the grep command with the help of grep -i ignore case. Then we are passing the exact pattern, whatever the pattern they shared. Then I am searching into the so and so log file also. After then I passing the log file details. Okay, once that entire log is generated, sometimes they are asking about Prashant, can you please go in depth of before 10 lines of issue and after 10 lines of issue for debugging. Also, at the time I am using -c option. Then number of lines I want to, how many number of lines I want to display, those also I am displaying. And sometimes they are asking me to Prashant, can you please share this error log, entire log into with the help of teams also in the team also. Okay, at the time, generally we are running the SCP command to get it that data into my local, and we are sharing it to the development team also. Yes, so regularly we are using, we are running these many commands, and yeah, correct, yeah. Please, Allah, like that you need to build a story. Yes, sir. Don't tell exact, direct, straightforward thing. Yes, sir. You need to create a story. Tell them you are working in your project. Yes, I worked on my project. Okay, recently we faced similar things. We are searching the patterns also, multiple teams, not only for DevOps team, not only for development team. Internally, if I want to search any pattern also, if anything issue is happening in the production also, we are checking the many log files of the Kubernetes application. We are going inside the Kubernetes pod, we are checking logs. Like that, you need to build a one story. You need to create a story and tell that story to opposite person. Okay, don't give in a single Don't answer. give the single thing because you need to kill the time in the interviews. Okay, sir. Okay, sir. I understand, sir. Yeah, interviews slow. We need to kill the time for the panel. Yes, sir. 30 minutes or 1 hour or 1.5 hours they are planning. We need to take the more time compared to others. Okay, sir. Like I understand. panelist interviewer కన్నా మనం ఎక్కువ టైం తీసుకోవాలి. Yes, sir. Okay, then they might fire less questions. Okay, sir. I understand. All right. Thank you. Okay. Yes, Sheshadri. Hi, Prashant. Yeah, hi. Good evening. Good evening, Prashant. Can you please explain me the Linux directory structure you mentioned in your resume, Linux also? Can you please explain Linux directory structure? Linux directory structure. Hi, Prashant. So basically, I worked in one of the medical project. So I'll be explaining the Linux directory structure. So in which there are different kinds of default directories in Linux. So one is the user directory where all the user information is stored in the directory, and there will be a pass WD directory. There the user WD directory. Password directory. PASSWD. There is a command, right? Sorry. That is command directory. Where you are using passwd? Tell me. Passwd to change the password for a user. Okay. And to set a password for the user. And there are various type of directories. User directory, root directory, bin directory, and are you really worked or you are remembering? I practiced two, 3 times, Prashant. No. If someone is asking in the interview, what you can tell? So directory
structure in Linux contains like predefined. There are predefined set of directories. So one is the root directory, uh, like bin directory, uh, yes, bin, like that. Like What is the difference between bin and sbin? bin is bin contains some basic commands like What are ls those? command, copy command, like move command. All these commands will be containing in bin directory. Sbin means it is basically for administrative level commands will be containing, like shutdown, like that commands, exit command, like that. And it is only used for given for admin, not for access is given to other super user. Only root user can access that. Okay. Where you are installing external softwares? In which directory? External software, so Are you really worked on project or you learned from somewhere? I worked on the project. It is installed in dev directory, right? Where it Dev contains directory. dev directories. What is the use of dev? It will contain all the installed. Before coming to this session, are you revised or directly you are coming? What you did in the last 3 days? Not means I practiced little bit of pending was there. No, So, before coming to, are you revised or not? yeah, today I not reversed. Why you joined again? Mhm. I told clearly, your Mhm. session will start like a 7 o'clock only. You need to feel Yeah. 7 to 7:30. Everyone, I am telling to everyone, just go through the blog or GitHub notes or your own notes or revise that. Only just revise. Don't remember also. See, oh, this concept is for this is for this is like that. You need to revise and come to session. Okay. What is the use of OPT directory then? Session. OPT optional OPT directory. Okay. Thank you. Yeah. Hi, Hemant. Hi, sir. Good evening. Good evening, sir. See, for example, I want to display last 40 lines of a log file. Understood? Yes, sir, I understood. How can you display? So to display last 40 files in a file, there is a tile command. By using the tile command hyphen how much lines you want, by giving that required number of lines, you will be getting those lines on console. Build a story and tell me. Story means in See, real world I never worked on, sir, but you need to I have create it. only. You need to create it. If you are not worked on, means if you are telling like that, they might not agree sometimes. Yes, You sir. need to create If it. See, tell them, okay, in my project also, okay, when I'm running, always use your project terms because you need to showcase you are working employee. okay, sir, okay, let me build. Okay, You need while to working showcase you on need a working, you are the working employee. Okay, they might not aware, right? yes, sir, got Tell it. them, okay, Okay, sir. yes, in my project, many times we are running the tail and head commands. If I want last to 30 to 40 lines also, we need to run what? Tail command. Tail command, then we need to pass hyphen, then we need to give the number also, how many lines I want. Then please make sure to give the exact file name also. Once that total Exactly. data is displayed, then we are keeping into the separate file and we are sharing it to the required team members. Okay, sir. Okay. Okay, even live logs also there with the help of hyphen and floating live logs. But as of now, I didn't discuss those commands because when I'm explaining the project, at the time we will fire the few more commands also. Okay, Okay, sir. no problem. Uh, yes, Harish. Thank you, Harish. Yeah, hi Prashant. Yeah, hi. Good See, evening. my Linux server is getting huge memory. Like 70% is already occupied. Okay, For example, 8 GB out of 8 GB, 70% is done. okay. How can you troubleshoot?
Like what might be the root cause? How can you troubleshoot why your server is occupying more data? How can you elaborate the total process what you did? Yeah, Prashant, in my previous project also we faced an issue, and we can use by using a top command, we can find out that exact how much the data is using, and if that is there in below 1%, I mean below 1 point, that at that time we can consider it as our memory is okay, and Below that 1%, load average you are talking? yes, load average itself, like one from I am zero. asking about server storage. That RAM, 8 GB, 16 GB, 32 like that. Yeah, okay. Then what is the use of du command and pre command, df command like that? Are you run any commands like this in your project? Are you run any df commands or du commands like that? Disk utilization, disk free? Yeah. Disk utilization, disk free, we use that commands. What? You revised before coming to this? No, sir. Why? What you did? So I went out and I directly joined into the session. No, before joining also, yesterday night you can revise, na? Or else today morning you can revise, na? Yes. Directly joining into the session, it will not help you. Okay? Okay. Thank you. Yes, Krishna Reddy. Yeah, Prashant. Yeah, can you please help me how to do it? Yeah, regarding to set the file system size and all, we can go ahead for the command like dffdt. There we can see the file system usage. If the file system usage is more than 80%, we go inside of that file system. Mostly we see those kind of issues in varlag file system, and we go inside of the varlag. There I execute the command du-sh star. There we can find the file system files usage with size. Most of the times we see like that message file is getting more use space and all. So we try to carry it or zip it with the help of the tar-xvf and that file, or else sometimes there is no space and all in that varlag and all. We try to move that file to the other file system like temp, opt and all. There we zip it and move back to this location and all. Okay, then see, you identified so and so directory is taking use memory. Yes. Inside that we have thousands of files are there. Yes. Which file is taking more memory? How can you filter it? Understood? Yes. You identified so and so directory is taking more memory. Okay. In that case, we can use command of find dot name size and all. It will display the which file is taking more memory and all. Okay, one option is there. -size, some option is there. With the help of find only, you can filter it. Yep. Many times they asked in the interview. Inside a directory, n number of files will be there. Which file is taking more memory? You guys can search it, ChatGPT, Google, go and search it. This is very, very important scenario they might ask. N number of files will be there. Which file is taking more memory? Or else top 5 files which is taking more memory. Once you identified, okay, so and so file is taking more memory, discuss with the team member why the continuous log is loading into that file. At development side, whether they are enabling log level debug or info, at any development side issue is there, why it is continuously floating the log into that file. Is it really required? Then take the backup and delete that file. If it is not required, nullify the data also. Take the approval and try to do the activity. And one more thing, once you deleted the file or you nullified the file or you taken the backup after then you removed also. Once I did that activity,
I need to inform to the junior resource to closely monitor the disk usage again. Anyway, we are getting the alerts, we are configuring. Closely monitor again next 6 hours or 12 hours. That is highly recommended. Okay. You can zip it also. Zip it also again, it is size only, right? By default, log file, my project, it is in zip format only. Again, compressing, again, that is also some data will be there. Check whether really the data is required or not. If it is not required, remove it. Okay. Fine. Clear? Yes, sir. Thank you. Hi, Satya. Satya, please. Yeah, hi, good evening. Hey, good evening. Can you list down what are all the commands you are using daily basis in your project, Linux commands? On the daily basis, as usual, it's when I logged into the system in my project, daily we will come across ls pwd. When compared to performance, I will be using df command and top command once in a while, like just to check what is the disk usage and what is the performance of the system, or what are the processes that are running, or what are the processes that are consuming more memory. These are only like ls pwd. What you call it is top command, df, du. These are the commands that I will be telling using. In case if there is any request that comes to me, like same that is happening, like any application and is making the log to get filling up, like the logs are getting filling up, and we may get the request to compress it. That gzip is the command. We will compress that file, and we will use the mv command to take a backup of that file with the date underscore. We will put like a date option, and after all, see, with the help of me command, you are taking the backup. Then old file will be deleted, right? It is like sorry. Yeah, you will create an like another new file, right? The file will be like a backup, but the original file will be there. MV, the Which original command file. you are using for that? MV. See, MV, what it is doing, it will delete the existing one and it will recreate, right? The whole data will be moved, right? Cut and paste. Yeah, your data will be moved with underscore extension, right? And we are giving the extension like what is the date that we are taking the backup. Okay. And the new file will be there. And like that, we will compress that old file in the underscore backup. Then the new file will be there. And after some time, we will take a approval from the application team where all this data, whether this old data, the compression files are required or not. So we will search for the very old data, like 1 year before or 2 years before. If the compressed files are still existing and the disk space is like around 90 or 85% above the threshold limit they put for an alert. And what we do, we will take an approval from the development team and we will ask for the very old data, whether the data which is in compressed format, do you need these logs or not? If they say no, they don't, we will take approval and straight away we will delete those. By that way, we will release some space. Okay. This is what we are doing. Okay, understood. Thank you. Naveen Kumar. Hey, hi Prashant. Hi, good evening. Good evening. Can you please help me to understand more about soft link and hard link? Yeah, we have a linking methodology in Linux operating system where we can keep our original files secured without editing by any of us our resources. So if you compare both hard link and soft link, hard link is hard link to make hard linking a file. We'll use the command ln. For soft link, we will be using -s. Suppose if you compare about hard link, in both the links, data will be in sync, but for hard link, inode number will be same, and for soft link, inode numbers will be different. The major difference between hard link and soft link will be when we remove the main file in hard link, which is hard link, there will be no impact on the linked file. That means child file.
Suppose if you remove the main file from which is soft link, if you remove the main file, then the child file will also get removed. And it can be created, soft link can be created only, can be used only for files, can be used for files and directories, whereas for hard link will be used mainly for files. Okay. This is what I observed in my project majorly. Okay. Can you please tell me one use case where you used? Yeah. Suppose while we get the request to deploy any of the artifact for UI, particularly for UI component, when we are going to deploy it manually in web server, if we get the component UI component, we usually place our main file secure. So since we are the root users, we will go to the main file and we will copy our UI component build to that location, and we will go to our linked file, and there we will link it again. What we do before doing this is we'll just move our existing folder to other backup file. I will completely move that folder, and we will create a new folder with the original file name. Then we will link the original one with the linking file. Okay. Understood. Thank you. Thank you. Yeah, hi, Sweta. Sweta. You didn't raise hand, but I given unmute permission. Sweta, are you there? Sweta. Guys are not unmuting, then it is. Punnara. Punnara. People are not responding. Okay, no problem. Okay, guys, I'm trying to convey before coming to tomorrow's session. Please make sure to revise all the concepts and come. Okay, tomorrow might I will ask how to create a organization, how many repositories are there, those things. Okay, గిట్ క్వశ్చన్స్ కూడా స్లోగా స్టార్ట్ చేస్తాం. లైనక్స్లో ఆల్మోస్ట్ నెట్వర్కింగ్ అయితే ఫ్రీ సిరీస్ వచ్చేస్తుంది యూట్యూబ్లో. ఓకే, లైనక్స్ సిరీస్ స్టార్ట్ అవుతుంటుంది. సారీ, షెల్ స్క్రిప్టింగ్ నెట్వర్కింగ్ కూడా ప్లాన్ చేశాము. నాకు కాకపోతే నాకు టైం దొరకాలి. ఇప్పుడు ఇంకా చాలా ఫ్రీ అవుతాను కాబట్టి వీకెండ్స్లో. ఈ మంత్లో కాదండి, గిట్ అండ్ గిటప్ 7 days, మ్యావెన్ 2 days, సోనార్ కీప్ 2 days, నెక్సస్ 2 days, జిన్కిన్స్ టామ్ క్యాట్ 2 days, జిన్కిన్స్ 14 days. డేస్ అని అంటే వీకెండ్స్ కాకుండా జిన్కిన్స్ 14 days, డాగర్ ఒక 14 days, క్యూబర్నెటీస్ ఒక 25 days. అది ఆర్డర్. ఓకే, అట్లా టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి ఒక 25 sessions, 30 1 week, సారీ 1 month పైన ఉంటుంది అనమాట. అది ఆర్డర్. ఈ మంత్లో ఏం కవర్ చేస్తానంటే ఎగ్జాక్ట్ మంత్ ఎన్ని డేస్ ఉంటుంది, 1 or 2 days మళ్ళీ లీవ్ రావచ్చు. మండే టు ఫ్రైడే సెషన్స్ జరుగుతుంటాయి. ఓకే, ఏదన్నా ల్యాగ్ అనిపించినప్పుడు వీకెండ్స్ సెషన్స్ పడుతుంటాయి. క్లియర్ హేమంత్? ఓకే, థ్యాంక్ యూ గైస్. హ్యాపీ గుడ్ నైట్. వై విల్ మీట్ టుమారో సేమ్ టైమ్, 7:30 PM IST, సేమ్ లింక్. ఈ రికార్డింగ్ వీడియోని ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇన్ టు యూట్యూబ్ ఫర్ కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. బట్ మీకు డ్రైవ్లో వచ్చేస్తుంది, గూగుల్ డ్రైవ్లో గిటబ్ అనే ఫోల్డర్ ఇందాక చెప్పాను కదా, గిటబ్ అనే ఫోల్డర్. ఆ గిటబ్ అనే ఫోల్డర్లో వీడియో ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన టీము, అడ్మిన్ టీం మీకు రిప్లై ఇస్తారు, చూసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు కొన్ని వీడియోస్ అక్కడక్కడ 1 or 2 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం. ఓకే, ఎందుకంటే కొంతమందికి టీచింగ్ ఎలా ఉంటుంది, అట్లా కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి కాబట్టి మీ లైనక్స్ వీడియోస్ మొత్తం డ్రైవ్లోనే ఉంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంది, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, చేయలేకపోతున్నారని నన్ను అడిగితే మీరు ఫీల్ అవుతారు అని అనుకోవద్దు. మీకు సిల్లీ డౌట్ను నాకు పింక్ చేయండి. కొన్నిసార్లు సిల్లీ డౌట్స్ కూడా పెద్ద పెద్ద డౌట్స్ అవ్వచ్చు మీకు. ఓకే, నేను అటువంటి ఏం పట్టించుకోను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను ముందు చెప్పాను ఎస్కలేషన్, మీరు సెర్చ్ చేయండి. మీకు ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నా దగ్గరికి రండి.
సర్చింగ్ స్కిల్ పెరగాలి మీకు. నేను ఫస్ట్ డెమో నుంచి కూడా చెప్తున్నాను, మీరు ఓన్గా ట్రబుల్ షూట్ చేయండి. ఫస్ట్ గ్రూప్లో పింక్ చేయండి, డౌట్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, గ్రూప్లో పింక్ చేయండి. ఇంకా ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్ నా నెంబర్లు ఉన్నాయి కదా, 2 నెంబర్స్కి పింక్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఆపిస్తే నేనేం చేయలేను. మీరు చేసేటప్పుడు స్టక్ అయితే హెల్ప్ చేయగలను, మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పగలను. ఇంకా జూమ్ కాల్ కనెక్ట్ అయ్యి ఫోన్లో జాయిన్ అయిపోతాను, గ్రూప్లో లింక్ ఇచ్చేస్తాను, ఫోన్లో జాయిన్ అయిపోయి ఇష్యూ రిజాల్వ్ చేసేస్తాను. కానీ ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ గైస్. యా, డిస్కార్డ్ అనేది వీ విల్ ట్రై టు సెండ్ ఏ మెయిల్ ఆల్సో. ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు అడ్మిన్ టు సెండ్ ఏ మెయిల్. ఓకే, అక్కడ ఏముండదు, సపరేట్ గ్రూప్లో చాట్ చేసుకుంటుంటాను అంతే, ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లాగా. స్లాక్ జెన్కిన్స్లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ టుమారో సేమ్ టైం. బాయ్ బాయ్.